ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాము అంటే మనకి స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ కి వెళ్ళాను. ఈ స్టూడెంట్ అనే క్లాస్ లో నాకు 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, నేమ్, మార్క్స్ అండ్ సెక్షన్. ఓకే కదా. నేనేం చేశాను, ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేశాను. నా స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ కి నేమ్ అని ఒక ఓన్లీ 1 పారామీటర్ ఇచ్చాను. సో ఓన్లీ నేమ్ మాత్రమే నేను ఆబ్జెక్ట్ లో పాస్ చేస్తున్నాను. సో నేను ఓన్లీ నేమ్ మాత్రమే ఆబ్జెక్ట్ లో పాస్ చేస్తున్నాను, ఆదర్శ్ నా నేమ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ మెథడ్స్, మల్టిపుల్ మెథడ్స్ గురించి ఆల్రెడీ మనం చూసేసాము. సో సేమ్ కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేస్తున్నాను, మెథడ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సెట్ మార్క్స్ అనే ఒక మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాను. పర్పస్ ఏంటంటే మార్క్స్ మనం ఎంటర్ చేసినప్పుడు రాంగ్ డేటా ఎంటర్ చేయకుండా కరెక్ట్ డేటా కోసం నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఈ సెట్ మార్క్స్ అనే దాంట్లో నేను ఏం చేస్తున్నాను, మార్క్స్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను పారామీటర్. సో నా మార్క్స్ ఎక్కడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో అక్కడ నాకు మార్క్స్ ని సెండ్ చేస్తారు. ఓకే, సెండ్ చేసిన తర్వాత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఎగ్జామ్ పెట్టారు అంటే, ఇప్పుడు నార్మల్ గా బీటెక్ అలా కాకుండా నార్మల్ గా ఎగ్జామ్ అంటే 100 మార్క్స్ కి ఉంటుంది. సో నాకు 100 మార్క్స్ కి 120 మార్క్స్ వచ్చాయి అంటే ఎవరైనా ఓకేనా? అది రాంగ్ డేటా కదా. 100 మార్క్స్ పెట్టారు ఎగ్జామ్ అనేది, కానీ మీరు ఇవ్వడం ఇక్కడ సెట్ మార్క్స్ ఇవ్వడం ఎన్ని ఇచ్చారు, 120 మార్క్స్ ఇచ్చారు. అది రాంగ్ డేటానా కరెక్ట్ డేటానా? అది రాంగ్ డేటానే కదా. సో రాంగ్ డేటా ఇచ్చినప్పుడు నార్మల్ గా మనం వ్యాలిడేషన్ అనేది పెట్టకపోతే ఏమవుతుంది, దిస్ డాట్ మార్క్స్ ఈక్వల్ టు మార్క్స్ అనగానే నాకు 120 అనేది స్టోర్ అయిపోతుంది డేటాబేస్ లో. బట్ అది రాంగ్ డేటా కదా, కానీ స్టోర్ అయిపోతుంది, ఏం చేయలేము. సో అలా రాంగ్ డేటాను ఎంటర్ చేయకుండా ఓన్లీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే స్టోర్ చేసుకునేటట్టు మనం వ్యాలిడేషన్ ని యూజ్ చేస్తాము. సో వ్యాలిడేషన్ అంటే ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసాము. ఏంటి, నా మార్క్స్ అనేవి 100 మార్క్స్ కు పెడితే కంపల్సరీ మార్క్స్ అనేవి నెగటివ్స్ లో అయితే ఉండవు. మనం ఏం రాయలేదా, 0 వస్తుంది లేదా మార్క్స్ వస్తాయి. ఎక్కడి వరకు వస్తాయి, 100 మార్క్స్ కి పెట్టినప్పుడు 100 కంటే తక్కువ వస్తాయి లేదా 100. సో నేను ఒక కండిషన్ రాశాను, నాకు 0 లేదా 0 కంటే ఎక్కువ ఉండాలి మార్క్స్. ఎట్ ద సేమ్ టైం ఎండ్ అని పెట్టానండి, ఇక్కడ ఆర్ కాదు ఎండ్. సో ఈ 2 కండిషన్స్ ట్రూ అయితేనే నాకు ఇఫ్ కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది. సో ఎండ్ మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే 100 రావచ్చు లేదా 100 కంటే తక్కువ. ఇక్కడ ఒక నేను వ్యాలిడేషన్ పెట్టుకున్నాను, ఈ కండిషన్ నాకు ట్రూ అయితేనే దిస్ డాట్ మార్క్స్ లోకి మార్క్స్ అనేవి వచ్చి స్టోర్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెట్ మార్క్స్ అని ఎక్కడో నేను కాల్ చేశాను, ఐ మీన్ సెట్ మార్క్స్ అనే మెథడ్ ని నేను ఎక్కడైతే కాల్ చేస్తున్నానో అక్కడ నేను ఏం పాస్ చేస్తున్నాను, 120 అని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అవగానే నాకు ఈ మార్క్స్ లోకి వచ్చి స్టోర్ అవ్వదు. సో నాకు ఎంటీ. సో నో ప్రాబ్లం. ఒకవేళ నేను సెట్ మార్క్స్ అనే మెథడ్ ని కాల్ చేసి నేను ఇక్కడ 98 అని ఇచ్చాను, నాకు ఇప్పుడు ఏమవుతుంది, ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ డేటా. సో డేటా కరెక్ట్ కాబట్టి ఇఫ్ కండిషన్ నాకు వస్తుంది, కండిషన్ ట్రూ అవుతుంది. సో నాకు దిస్ దట్ మార్క్స్ లో మార్క్స్ అనేవి స్టోర్ అవుతాయి. సో నేను డేటాని ఇలా వ్యాలిడేట్ చేసుకుంటూ రాస్తాను అనమాట. సేమ్ అలాగే నేను ఓకే మార్క్స్ ఓకే, సెక్షన్ కూడా వచ్చాను. సెక్షన్ అనేది కామన్ గా మనకి A to Z ఉండవు కదా, జెడ్ వరకు అంతమంది స్టూడెంట్స్ ఒక స్కూల్లో అయితే జాయిన్ అవ్వరు కదా. సో మనకి ఎంత మనకు ఉన్నారన్న 4 సెక్షన్స్ లేదా 5 or 6 సెక్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 సెక్షన్స్ మాత్రమే రాసుకున్నాను. నేను రాసాను సెట్ సెక్షన్ అని చెప్పి సెక్షన్ ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ ఏం వ్యాలిడేషన్ పెట్టాను అంటే నాకు సెక్షన్ అనేది ఏ, ఇక్కడ చూడండి ఆర్ అనే సింబల్ ని యూజ్ చేశాను. ఎందుకంటే ఏ సెక్షన్ ఆర్ బి సెక్షన్ సి ఆర్ డి ఈ 4 సెక్షన్స్ లో ఏదో ఒక సెక్షన్ ట్రూ అయితే నాకు చాలు. ఆ సెక్షన్స్ లో ఏదో ఒక సెక్షన్ ట్రూ అయితే నాకు దిస్ డాట్ సెక్షన్ లోకి సెక్షన్ అనేది వచ్చి స్టోర్ అవుతుంది, లేకపోతే సెక్షన్ అనేది స్టోర్ అవ్వదు. ఇది నా వ్యాలిడేషన్ అనమాట సెక్షన్స్ కి. సో వ్యాలిడేషన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక మెథడ్ రాసుకున్నాను, సెట్ డీటెయిల్స్ అనే మెథడ్. ఈ సెట్ డీటెయిల్స్ లో నేను ఏం చేస్తున్నాను, మార్క్స్ అండ్ సెక్షన్ అంటే 2 పాస్ చేస్తున్నాను, మార్క్స్ సెక్షన్ 2 పాస్ చేసి లోపల నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ రాయడం ఎందుకు దిస్ డాట్ మార్క్స్ దిస్ డాట్ సెక్షన్ అని. వ్యాలిడ్ డేటా రావాలంటే మళ్ళీ కండిషన్ ఇఫ్ కండిషన్స్ చెక్ చేయాలి, మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. అలా కాకుండా జస్ట్ అవి మెథడ్స్ కాబట్టి మెథడ్స్ ని కాల్ చేసేసుకున్నాను దీంట్లో. ఓకే, అదొక మెథడ్. నెక్స్ట్ ఇంకేం చేశాను, ప్రింట్ మెథడ్ ఇంకొకటి రాశాను. ఈ ప్రింట్ మెథడ్ లో నేను మొత్తం ప్రింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రిఫిక్స్ అంటే ఏంటి, మనం ఏదైతే పాస్ చేస్తున్నాం ప్రింట్ అని కాల్ చేసినప్పుడు మనం ఏదో ఒకటి కాల్ చేస్తాము. సో అదే ప్రిఫిక్స్ అంటే స్ట్రింగ్ కదా, ప్రిఫిక్స్ మనం ఏదైనా పాస్ చేసుకోవచ్చు ప్రిఫిక్స్ ప్లేస్ లో. సో ఇది
మనకి ఇక్కడ మెయిన్ క్లాస్కి వచ్చాను. సో ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. దీంట్లో ఆదర్శ్ అనేది పంపించాను. ఆదర్శ్ అనేది ఒక నేమ్ కాబట్టి నాకు స్ట్రింగ్ ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి దిస్ డాట్ నేమ్ లోకి నేమ్ అనేది వచ్చి స్టోర్ అవుతుంది, అంటే ఆదర్శ్ అనేది వచ్చి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేను ఆదర్శ్ డాట్ సెక్షన్ సెట్ సెక్షన్ అంటే నాకు సెట్ సెక్షన్ అనే ఈ మెథడ్ కాల్ అయ్యి వ్యాలిడ్ అయ్యి, అంటే డేటా నేను ఏం పాస్ చేస్తున్నాను ఇక్కడ బి సెక్షన్ పాస్ చేస్తున్నాను. సో ఏ టు డి ఏది పాస్ చేసినా నాకు ట్రూనే కదా, సో నాకు బి సెక్షన్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సెట్ మార్క్స్ అనే దాంట్లో 80 పాస్ చేస్తున్నాను, 80 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ నేను ప్రింట్ మెథడ్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు లైన్ ఏ అనే అంటే ఒక స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాను, ఇదే ప్రిఫిక్స్ మనకి. సో లైన్ ఏ ని పాస్ చేశాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంతవరకు ఒక లైన్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆదర్శ్ డాట్ సెట్ సెక్షన్ అనేది మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఆదర్శ్ డాట్ సెట్ సెక్షన్ అని మళ్ళీ కాల్ చేసి నేను జెడ్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు జెడ్ అంటే నాకు ఇక్కడ ఏమి మాత్రమే వ్యాలిడ్, ఏ టు డి ఈ 4 సెక్షన్స్ వస్తేనే నాకు వ్యాలిడ్. బట్ నేను జెడ్ ని పాస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది, జెడ్ ప్లేస్ లో నాకు ప్రీవియస్ సెక్షన్ ఏదైతే ఉందో, నాకు ఒకవేళ ఇన్వాలిడ్ డేటా నేను కానీ పాస్ చేస్తే, ఇన్వాలిడ్ డేటా కదా ఇది జెడ్ అనేది, సో ఇన్వాలిడ్ డేటా నేను పాస్ చేస్తే ప్రీవియస్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ స్టోర్ చేసేస్తుంది. సో ప్రీవియస్ సెక్షన్ ఏంటి, ఇక్కడ బి అనేది ప్రీవియస్ సెక్షన్ కదా, సో ఇక్కడ కూడా బి అనేది స్టోర్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ నేను మార్క్స్ అనేవి ఎంటర్ చేయలేదు, ఎంటర్ చేయకపోయినా సరే ప్రీవియస్ మార్క్స్ ఏంటి 80 కదా, సో ఈ స్టూడెంట్ కూడా నాకు 80 అనే స్టోర్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాను, ఆదర్శ్ డాట్ సెట్ మార్క్స్, మార్క్స్ ని ఈసారి పంపిస్తున్నాను. మార్క్స్ నేను 150 అని పంపిస్తున్నాను. 150 అంటే ఏంటి, రాంగ్ డేటా ఎంటర్ చేయడం. సో రాంగ్ డేటా కాబట్టి నాకు ఏమవుతుంది, ప్రీవియస్ మార్క్స్ ప్రీవియస్కి వెళ్ళాను, ఇక్కడ మార్క్స్ లేవు, ఇంకా ప్రీవియస్కి వెళ్ళాను, ఇక్కడ 80 అని ఉన్నాయి. సో ఈ మార్క్స్ 80నే ఇక్కడ కూడా నాకు మార్క్స్ లోకి వస్తాయి. సెక్షన్ అంటే జెడ్ సెక్షన్, ఇది రాంగ్, ఇక్కడ బి సెక్షన్, అంటే నాకు 3 లైన్స్ లో సేమ్ అన్నమాట. చూడండి, లైన్ ఏ లో ఆదర్శ్ 80 బి, లైన్ బి లో ఆదర్శ్ 80 బి, లైన్ సి లో కూడా ఆదర్శ్ 80 బి. ఎందుకని నేను ప్రతిసారి కూడా సేమ్, ఒకసారి మా సెక్షన్ ని రాంగ్ ఇస్తే ఒకసారి మార్క్స్ ని రాంగ్ ఇచ్చాను, సో నాకు ప్రీవియస్ డేటానే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి సెట్ డీటెయిల్స్ అంటే నేను ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాను, డీటెయిల్స్ అనే మెథడ్ ని. ఈ మెథడ్ ని కాల్ చేసే మార్క్స్ సెక్షన్ ఎంటర్ చేయగానే నాకు ఈ 2 మెథడ్స్ కాల్ అయ్యి నాకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేనేం పాస్ చేస్తున్నాను 90C, అంటే 2 వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ నే పాస్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు ఏమవుతుంది, 90C అనేది వస్తుంది. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఓకే హరిత, ఇది యాక్చువల్ గా రియల్ టైమ్ సినారియోస్ లో యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. యూజ్ చేస్తాం కదా, వ్యాలిడ్ డేటా మనకి సమ్ టైమ్స్ యూజ్ అవుతుంది కదా. ఏ డేటా అంటే ఆ డేటా ఎంటర్ చేయకూడదు అంటే వ్యాలిడేషన్ అనేది కంపల్సరీ పెడతాం. ఓకే, ఎక్కువగా యూజ్ చేస్తాము, నార్మల్ గా యూజ్ చేసేది కూడా కాదు. ఎందుకు అంటే వ్యాలిడేషన్ లేకుండా మనం రాసాము అంటే ఇప్పుడు నేను డెవలప్ చేసింది నేను ప్రాజెక్టు, మీరు యూజ్ చేస్తున్నారు, మీకు ఏ డేటా ఎంటర్ చేయాలో అక్కడ తెలీదు. ఓకేనా, సో ఎంటర్ చేయాలని తెలియనప్పుడు మీరు ఏదంటే అది ఎంటర్ చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అదంతా స్టోర్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు అవన్నీ ఏం ఎంటర్ చేసినా సరే మీరు అవన్నీ డేటాబేస్ లో స్టోర్ అవ్వకుండా ఉండడానికి రాస్తూ ఉంటాము. ఓకే ఓకే కదా. ఓకే, నెక్స్ట్ మనము మూవీస్ అనే క్లాస్ కి నెక్స్ట్ ఇక్కడికి చూడండి. నెక్స్ట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ అండి, రెక్టాంగులర్ ప్రోగ్రామ్స్ అవి. ఓకేనా, సో ఫైండ్ రెక్టాంగులర్ అనే ఈ ప్రోగ్రామ్ చూద్దాము. సో రెక్టాంగులర్ ఏరియాకి పెరిమీటర్ కి ఫార్ములాస్ ఐడియా ఉన్నాయా? ఎవరికైనా రెక్టాంగులర్ ఏరియా కానీ రెక్టాంగులర్ ఏరియా A into B, L into B, length into width, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఓకే కదా, ఇక్కడ నేను రెక్టాంగులర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ని సెండ్ చేస్తున్నాను, అంటే 10 లెంత్ 5 అనేది బ్రెడ్త్. సో నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రెక్ట్ డాట్ గెట్ ఏరియా అనే మెథడ్ కాల్ అవుతుంది. గెట్ ఏరియా అంటే ఏరియా కనుక్కోవడం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో నేను ఒక మెథడ్ లో రాసుకున్నాను ఆ ఫార్ములాని. నెక్స్ట్ ఇంకోటి పెరిమీటర్ కనుక్కోవడం, 2AB, ఓకే కదా, అంటే ఐ మీన్ 2LB అనేది నా ఫార్ములా. సో నేను పెరిమీటర్ కి ఫార్ములా రాసుకున్నాను, నాకు ఈ మెథడ్ కాల్ అయ్యి నాకు వాల్యూస్ వస్తాయి. జస్ట్ ఇది రెక్టాంగులర్ ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోవడమే. ఓకే కదా ఇది.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఇది ఓకే, ఇది వేరియస్ షేప్స్ కనుక్కోవడం. రెక్టాంగులర్ కి, స్క్వేర్ కి, సర్కిల్ కి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసి, ఇప్పుడు మనం ఒక్క రెక్టాంగిల్ కే కనుక్కున్నాం, ఇప్పుడు స్క్వేర్ కి సర్కిల్ కి కూడా కనుక్కొని ఈ 3 రెక్టాంగులర్ అండ్ సర్కిల్ స్క్వేర్ లో ఏది పెద్దది, ఓకేనా, ఏ ఏరియా పెద్దది అనేది కనుక్కోవడం. ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ లైక్ మనము ఏబిసి రాస్తాం చూడండి, ఏబిసి, ఈ 3 నెంబర్స్ లో ఏ నెంబర్ అనేది పెద్దది అని కనుక్కోవడానికి మనం రాస్తాం కదా. సో సేమ్ అలాగే రెక్టాంగులర్ ఏరియానా, స్క్వేర్ ఏరియా, సర్కిల్ ఏరియా, ఈ 3 ఏరియాస్ కనుక్కున్న తర్వాత ఏది పెద్దది అని కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ, అంతే. ఓకేనా, నెక్స్ట్ నాకు ఇవన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోతున్నాను. ఇది అండి మనకి మెయిన్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని మీరు బాగా వినండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ ని మనము 4-5 కాన్సెప్ట్స్ కి అప్లై చేస్తాము. సో నా దగ్గర నేను ఏం చేస్తున్నాను అంటే మూవీ అనే దానికి ఒక ప్రోగ్రామ్, మూవీ అనేది కాదు, ఫస్ట్ నేను ఇప్పుడు మూవీ అనేది ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఐ మీన్ ఒక క్లాసు, డ్రామా అనేది ఒక క్లాసు, సర్కస్ అనేది నాకు ఒక క్లాస్ గా తీసుకుంటున్నాను నేను. సో నా మూవీ అనే క్లాస్ చూడండి, నేను అందుకనే మూవీ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్, డ్రామా అనే క్లాస్ కి అండ్ సర్కస్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, నేను మూవీ అనే క్లాస్ లో నాకు ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయో చూడండి, ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్, డైరెక్టర్, స్టంట్ మాస్టర్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్, కలెక్షన్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది డేస్. ఓకేనా, ఈ ప్రాపర్టీస్ అన్ని నాకు సేమ్ మూవీ అనే క్లాస్ లో ఉన్నాయి. సో నేను ఏం చేశాను, వీటన్నిటిని రాసుకున్నాను. ఇంకా ప్రింట్, ఈ మెథడ్స్ తర్వాత చూద్దాము. నెక్స్ట్ డ్రామాలోకి వెళ్ళాను, డ్రామా అనే ఈ క్లాస్ కి వెళ్ళాను. నెక్స్ట్ నేను ఏం చేశాను, దీంట్లో కూడా నాకు సమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి. ఈ ప్రాపర్టీస్ కి కొన్ని ఈక్వల్ గా ఉంటాయి చూడండి. ఇక్కడ ఏంటి, నేమ్ అనేది సేమ్ ఇక్కడ, అవునా. సో నేమ్. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టర్ ఉంది, ఇక్కడ ఏముంది, డైరెక్టర్ బదులు రైటర్ అనేది ఉంది. కొన్ని డిఫరెన్స్ ఉంటాయన్నమాట, అంతే. ఇక్కడ స్టేజ్ సెటర్ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ స్టంట్ మాస్టర్ అనేవాడు ఉన్నాడు, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ అనేవాడు ఉన్నాడు కదా. సో ఈక్వల్ గా ఉన్నవన్నీ టిక్ కొడతాను చూడండి. ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ నేమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఓకేనా. రిలీజ్ డేట్, కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్, కలెక్షన్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది డేస్. సో చూడండి, నాకు ఈ 5 ప్రాపర్టీస్ అండ్ డ్రామాకి నాకు అట్ ద సేమ్ టైం నాకు మూవీకి సేమ్ గా ఉన్నాయి. సో నాకు ఏమవుతుంది, సేమ్ గా ఉన్నా కానీ నేను ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ ఏం చేశాను, సేమ్ గా ఉన్నాయి, బట్ నేను ఏం చేశాను, ఈ క్లాస్ ని డిఫరెంట్ గా నేను క్రియేట్ చేసుకున్నాను, ఈ క్లాస్ ని నేను డిఫరెంట్ గా క్రియేట్ చేసుకున్నాను. అలాగే నేను సర్కస్ కి వచ్చాను. సర్కస్ లో కూడా చూడండి, నాకు డ్రామాకి సర్కస్ కి కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఏంటంటే నేమ్ అనేది సేమ్ గా ఉంది, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు సేమ్ గా ఉన్నారు. సో ఓకే కదా. రిలీజ్ డేట్ అనేది కూడా కామన్ గా ఉంది. సో సమ్ ప్రాపర్టీస్ కామన్ గా ఉన్నాయి, ఓకే కదా. ఇంతవరకు గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడికి వద్దాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, గెట్ టోటల్ కలెక్షన్స్ అనగానే నాకు ఏమొస్తాయి, కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్ అండ్ రెస్ట్ ఆఫ్ ది డేస్, ఈ రెండు సమ్ చేసుకున్నాను. ఈ రెండు సమ్ చేసుకొని నేను ఒక మెథడ్ ని రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రింట్ మెథడ్ లోకి వచ్చానండి. ప్రింట్ మెథడ్ లో నేను ఏం చేస్తున్నాను, నేమ్ అనగానే నాకు ఏంటి, ఇక్కడ ఏదైతే నేమ్ ని పాస్ చేస్తానో నేమ్, ఫస్ట్ వీక్, రెస్ట్ ఆఫ్ ది డేస్. టోటల్ కలెక్షన్స్ అనగానే ఈ మెథడ్ కాల్ చేశాను, ఓకేనా. ఇక్కడ మెథడ్ కాల్ చేశాను. సో నాకు టోటల్ కలెక్షన్స్ ఇవన్నీ నేను ప్రింట్ చేసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్. ఇంతకుముందు మనకి ఐడియా ఉంది, ప్రింట్ మెథడ్ అనగానే మన దగ్గర ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయో అట్లన్నిటిని ప్రింట్ చేసుకుంటున్నాను. సేమ్ డ్రామాలో కూడా కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్, రెస్ట్ ఆఫ్ ది డేస్ తీసుకొని వీటిలన్నిటిని ప్రింట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సర్కస్ లో కూడా సేమ్ అంతే అండి, ఓకేనా. ఇప్పుడు చూద్దాము, నా దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయి. ఏంటివి, మూవీ. సో మూవీకి ఒక ఆబ్జెక్ట్ ని రాశాను నేను, నేమ్, డైరెక్టర్ ఇవన్నీ పాస్ చేస్తున్నాను. ఇవన్నీ మనకు ఐడియా ఉన్నాయి. డ్రామా, సో డ్రామాకి నేను అన్ని, రామాయణ్ అనేది నా రెఫరెన్స్, సో నేను అన్ని పాస్ చేస్తున్నాను. అలాగే సర్కస్, జంబో అనేది నాకు రెఫరెన్స్, సో నేను మొత్తం పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం కదా, లైక్ ఏబిసి, ఈ 3 వాటిలో ఏది పెద్దది అని కనుక్కోవడం. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాము, టోటల్ కలెక్షన్స్ దేనికి ఎక్కువ వచ్చాయి అనేసి, సర్కస్ కా, డ్రామాకా లేదా మూవీకా అనేసి నేను కండిషన్ చెక్ చేసుకుంటున్నాను. ఏది ఎక్కువగా వస్తే నాకు అది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా,
అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కానీ, వాల్యూస్ ని పాస్ చేయడం కానీ, మెథడ్ ని క్రియేట్ చేయడం కానీ, ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు హరిత. ఓకే ఓకేనా? ఓకే శ్రీకాంత్ మీకు? ఓకే ఓకే నరేంద్ర మీకు? అర్థమైందండి. ఓకే కదా? ఓకే ఇప్పుడు నేను ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ వెళ్తున్నాం మనము. సో అందుకని చెప్తున్నాను. సో ఓకే ఇన్హెరిటెన్స్ అంటే అసలు ఏంటి, ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు రాస్తాము అనేది మెయిన్ అన్నమాట. ఇన్హెరిటెన్స్ అనేది అంటే ఏంటి అంటే అసలు ఎందుకు రాస్తామంటే ఫస్ట్ మనము డూప్లికేట్ కోడ్ ని రెడ్యూస్ చేయడానికి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని మనం రాస్తాము. డూప్లికేట్ కోడ్ ని ఎలా రెడ్యూస్ చేస్తాం మనము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే సేమ్ కంపేర్ ఎంటర్టైన్మెంట్ యూజింగ్ ఇన్హెరిటెన్స్ అనే క్లాసుని నాకు సేమ్ ఇక్కడ నేను ఏమైతే రాస్తున్నానో ఐ మీన్ నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ నాకు మల్టిపుల్ టైమ్స్ కావాలండి. అంటే నాకు మూవీలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సర్కస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే డ్రామాలో ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అవునా? ఈ 3 వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి, మూవీ కానీ, సర్కస్ కానీ, డ్రామా కానీ. సో నాకు ఈ 3 ఏ క్లాస్ నాకు కావాలి అన్నా కానీ, నాకు మూవీ అనేది నేను క్లాస్ ని యూజ్ చేసుకోవాలి అని ఆ టైంలో నాకు ఎంటర్టైన్మెంట్ అనేది కామన్, డ్రామా అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది కామన్, సర్కస్ అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది కామన్. సో కామన్ గా ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇన్హెరిటెన్స్ టాపిక్ యూజ్ చెయ్యక ముందు నేను ఏం చేసేదాన్ని, మూవీలో రాసుకునేదాన్ని ఎంటర్టైన్మెంట్ గురించి, అలాగే డ్రామాలో రాసేదాన్ని, సర్కస్ లో రాసేదాన్ని. బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ ని యూజ్ చేసి నేను ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, ఇక్కడ సమ్ ప్రాపర్టీస్ సేమ్ గా ఉన్నాయి డ్రామాకి మూవీకి. అవునా? నేమ్, రిలీజ్ డేట్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్. ఓకే కదా? గుర్తున్నాయి కదా? సో అవన్నీ నేనేం చెప్పాను, మూవీకి, డ్రామాకి, సర్కస్ కి సేమ్ గా ఉన్నాయి అని చెప్పాను ప్రాపర్టీస్. సో సేమ్ గా ఉన్నప్పుడు నేను మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపించిన ప్రోగ్రామ్ లో, ఈ ప్రోగ్రామ్ లో చూస్తే మనము డూప్లికేట్ కోడ్ అయితే చాలా ఉంది. ఎందుకని? ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి నాకు డ్రామాలో అలాగే సర్కస్ లో. నేను దాన్ని ఇక్కడ ఒకసారి రాశాను, మళ్ళీ ఇక్కడ రాశాను, మళ్ళీ సర్కస్ లో రాశాను, సర్కస్ అనే క్లాస్ లో రాశాను. అట్ ద సేమ్ టైం ప్రింట్ చేసేటప్పుడు కూడా అంతేనండి. నేను వీటిలో ఏవైతే ప్రింట్ చేశానో ఇక్కడ వరకు ఇవన్నీ కూడా నాకు సేమ్, ఈ 6 కాన్సెప్ట్స్ సేమ్ ప్రింట్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ రాశాను, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ రాశాను. సో ఏమవుతుంది, నాకు డూప్లికేట్ కోడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో నేను డూప్లికేట్ కోడ్ ని రెడ్యూస్ చేయాలి అంటే నేను ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని అప్లై చేయాలి. అనే కాన్సెప్ట్ ని అప్లై చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, నార్మల్ గా చూడండి, క్లాస్ ఇన్హెరిటెన్స్ అనేది మెయిన్ అండి, బాగా వినండి. సో క్లాస్ అండ్ నా క్లాస్ నేమ్ ఏదైతే ఉందో నేను అది ఇస్తాను. నా క్లాస్ నేమ్ ఏంటి, మూవీ అనేది నేను క్లాస్ నేమ్. ఓకే, నా మూవీ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. నాకు ఏవైతే మూవీలో, డ్రామాలో, సర్కస్ లో సేమ్ అంటే 3 క్లాసెస్ లో నాకు సేమ్ గా ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఇంకొక క్లాస్ తీసుకున్నాను. నా క్లాస్ నేమ్ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్, నా క్లాస్ నేమ్. సో ఈ ఎంటర్టైన్మెంట్ అనే ఒక క్లాస్ ఎక్స్ట్రాగా నేను తీసుకొని నాకు సేమ్ గా మూవీలో, డ్రామాలో, సర్కస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని నేను ఇక్కడ రాసుకున్నాను. నేను చెప్పాను కదా, నేమ్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, ఈ 5 ప్రాపర్టీసే కదా. అవునా? ఎవరికేమన్నా ఇంకా మళ్ళీ ఇంకోసారి చూపించిన. సో చూడండి, ఈ 5 ప్రాపర్టీస్ నాకు సేమ్ గా ఉన్నాయి. నేమ్ ఓకే కదా, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్, రెస్ట్ ఆఫ్ ది డేస్, ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఎవరికి, మూవీకి, డ్రామాకి, అన్నిటికీ. సో నేను ఆ 5 ప్రాపర్టీస్ ని ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేశానో చూడండి, టోటల్ కలెక్షన్స్. ఇది నేను ప్రతి క్లాస్ కి రాయాల్సింది. ఎందుకని? టోటల్ కలెక్షన్స్ అంటే డ్రామాకి కలెక్షన్స్ వస్తాయి, ఫస్ట్ వీక్ ఎంత కలెక్షన్ వచ్చిందో, అలాగే మూవీకి, అలాగే సర్కస్ కి. సో నేను దీన్ని ఒక మెథడ్ రాసేసాను ఈ క్లాస్ లో. ఏ క్లాస్ లో రాస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ అనే ఒక న్యూ క్లాస్ ని క్రియేట్ చేసుకున్నాను. ప్రింట్ మెథడ్ కూడా రాస్తున్నాను. ఎంతవరకు ప్రింట్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఉండే ఏవేవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో కామన్ ప్రాపర్టీస్, వాటిలన్నిటికీ ప్రింట్ మెథడ్ రాసేసాను. ఓకే, నేను నా క్లాస్ ఏంటి, ఎంటర్టైన్మెంట్. బట్ నా దగ్గర ఉండే క్లాసెస్, నాకు మెయిన్ క్లాసెస్ ఏంటి, నాకు కావాల్సిన క్లాసెస్ మూవీ, డ్రామా, సర్కస్, ఈ 3 క్లాసెసే. బట్ నేనేం చేశాను, కామన్ ఫీల్డ్స్ అన్నిటిని ఒక ఎంటర్టైన్మెంట్ అని ఒక క్లాస్ లో రాసుకున్నాను.
నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మూవీ అనే క్లాస్ ని రాసి ఎక్స్టెండ్స్ అంటాం అనమాట. ఎక్స్టెండ్స్ ఇది ఒక కీవర్డ్ అండి. ఎక్స్టెండ్ అనేది ఒక కీవర్డ్. సో నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ అంటున్నాను. ఎక్స్టెండ్స్ ఇప్పుడు నేను ఏం అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాను, ఇన్హెరిటెన్స్ ని అప్లై చేస్తున్నాము అంటే ఒక క్లాస్ తర్వాత ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ ని రాసి నేను ఏ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటే, ఇన్హెరిట్ చేసుకుంటే నాకు ఎంటర్టైన్మెంట్ అనే క్లాసు సూపర్ క్లాస్ అవుతుంది. సో ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ఏమవుతుంది నాకు, ఇది సూపర్ క్లాస్ అవుతుంది. దేనికి సూపర్ క్లాసు, మూవీ అనే క్లాస్ కి ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్. ఎంటర్టైన్మెంట్ కి సబ్ క్లాస్ ఏది, మూవీ అనేది సబ్ క్లాస్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, మూవీ అనేది సబ్ క్లాస్, ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్. సో మనం దిస్ కీవర్డ్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏంటి, కరెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తుంది. సో నేను అప్పుడు చెప్పేటప్పుడు ఒక మాట చెప్పా, సూపర్ అనే ఇంకొక కీవర్డ్ ఉంది అది యూజ్ చేస్తాం. సూపర్ అనే కీవర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై అయిన తర్వాత సూపర్ కీవర్డ్ గురించి వస్తుంది. సో అలాగే ఇక్కడ మనము దీన్ని సూపర్ క్లాస్ అంటాం ఎంటర్టైన్మెంట్ ని, మూవీని సబ్ క్లాస్ అంటాం. మనకి ఎక్స్టెండ్స్ తో నేను ఏదైతే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశానో ఈ క్లాస్, ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాసు మూవీకి సూపర్ క్లాస్. అంటే ఎంటర్టైన్మెంట్ దీనికి సబ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. మనం ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని ఎన్ని క్లాసెస్ కైనా ఇలాగే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి మూవీ అనేది సబ్ క్లాస్, ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్ అంటున్నాం. ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్. ఓకేనా, ఓకే. ఇక నేను ఏం చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ ఎంటర్టైన్మెంట్ అన్నాను. ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు ఈ క్లాస్ కి వెళ్తుంది. సో దీన్ని నేను ఎక్స్టెండ్ చేశాను కాబట్టి నాకు ఈ క్లాస్ లో ఏమేమైతే రాస్తున్నానో ఈ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ రాసిన ప్రతి లైను నేను మూవీలో రాసినట్టే. ఇంకా రాయనవసరం లేదు, మళ్ళీ ఇంకొకసారి రాస్తే ఓవర్ రైట్ చేసినట్టు. మళ్ళీ మనం మూవీలో ఎక్స్ట్రాగా రాయనవసరం లేదు. నాకు ఇక్కడ ఏమేమైతే రాస్తున్నానో ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ రాసినట్టుగానే అప్లై అవుతుంది. సో ఫస్ట్ నేను మూవీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగానే నాకు ఎక్స్టెండ్స్ ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి వెళ్ళి ఈ క్లాస్ లో వీటిలన్నిటిని ప్రింట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి అప్పుడు డైరెక్టర్ దీంట్లో ఎక్స్ట్రాగా స్టంట్ మాస్టర్ అనే వాళ్ళు ఉన్నారు. సో నాకు మూవీలో మళ్ళీ వచ్చి ఆ రెండు మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అన్నాను. ఇప్పుడు ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు ఎక్కడికి వెళ్తుంది, ఈ మెథడ్ కాల్ అయ్యి ఈ మెథడ్ కి ఇక్కడికి వెళ్ళి నాకు ఇవన్నీ ప్రింట్ అవుతాయి, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్స్ట్రాగా, డైరెక్టర్ స్టంట్ మాస్టర్. సో ఈ రెండు నాకు ప్రింట్ అవుతాయి. సో ఇది అర్థమైందా, ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తేజ అర్థమైందా? బాను యా హరిత అర్థమైంది. ఓకేనా, శ్రీకాంత్ అండ్ నరేంద్ర ఓకే, అర్థమైంది. అర్థమైంది కదా? సో ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేది ఏంటి, మనకి సూపర్ క్లాస్, మూవీ అనేది సబ్ క్లాస్. ఎప్పుడైనా మనం ఎక్స్టెండ్ చేసాము అంటే నాకు ఈ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అనేది నేనేం చేశాను, ఇంకొక డ్రామా అనే క్లాస్ ని క్రియేట్ చేశాను. ఈ క్లాస్ కూడా నాకు ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్స్ అనగానే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని అప్లై చేస్తున్నాం, ఇన్హెరిట్ చేస్తున్నాం క్లాస్ ని. సో ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను. అందుకనే నేను దీన్ని అంతా ఒక క్లాస్ లో రాసుకున్నాను. ఎందుకని, నాకు మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి నేను ఒక క్లాస్ లో రాసుకొని అప్పుడు నేను ఏం చేశాను, ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్స్టెండ్ నాకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడంతా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ నాకు మూవీకి ఎంటర్టైన్మెంట్ అనేది క్లాస్ కావాలి, అలాగే డ్రామాకు కూడా రాశాను. సో డ్రామాలో కూడా నాకు ఈ 5 కావాలి, నేమ్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్. సో ఈ 5 నేను రాశాను. ఎక్స్ట్రాగా నాకు ఇక్కడ డైరెక్టర్ స్టంట్ మాస్టర్ ఉంటారు, బట్ డ్రామాలో డైరెక్టర్ స్టంట్ మాస్టర్ ఉండరు. డ్రామాలో ఎవరుంటారు, రైటర్ ఉంటాడు, స్టేజ్ సెటర్ ఉంటాడు ఎక్స్ట్రాగా. ఓకేనా, ఎక్స్ట్రా ఉంటాయి చూడండి, అన్నిటికీ కామన్ గా లేకుండా వాటిని డైరెక్ట్ గా మనం మన క్లాస్ లో యూజ్ చేసుకుంటాం. కామన్ గా ఉండేవి మాత్రమే మనము ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ లో రాసుకుంటాం.
ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇంతకు ముందు ఎలా అయితే ప్రింట్ మెథడ్ కాల్ అవ్వగానే నాకు ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అనేది కాల్ అయ్యి నాకు మళ్ళీ ఇవన్నీ ప్రింట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం రైటరు స్టేజ్ సెటర్ అనేవాడు ప్రింట్ అవుతారు. ఇక్కడ సర్కస్ కి వచ్చాను. సో సర్కస్ లో ఏం చేశాను, సర్కస్ లో కూడా సేమ్ చేస్తున్నాను అనమాట. నాకు సర్కస్ లో ఈ 5 ప్రాపర్టీస్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక ప్రాపర్టీ ఉంది. ఏంటది, రింగ్ మాస్టర్ అనేది. నాకు అక్కడ రైటర్ అనేవాడు ఉండడు. సర్కస్ లో ఎవరన్నా రైటర్ ఉంటాడా, ఉండడు కదా. సో రైటర్ ఉండడు. అట్ ద సేమ్ టైం ఏమన్నా సెట్ చేయడానికి స్టేజ్ సెటర్ అలాంటి వాళ్ళు ఏమి ఉండరు. డైరెక్టర్ అనేవాడు ఉండరు. స్టంట్ మాస్టర్ ఎవరు ఉండరు. రింగ్ మాస్టర్ అంటాం మనం సర్కస్ లో వాళ్ళని. సో మనం ఎక్కడ ఏ వర్డ్స్ యూజ్ చేయాలి, రింగ్ మాస్టర్స్ ఉంటారనమాట. సో మనం రింగ్ మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టేజ్ సెటర్ అని వచ్చేసాను అనుకోండి, సర్కస్ లో ఉంటారు అసలు స్టేజ్ సెటర్స్ ఉండరు, రింగ్ మాస్టర్ అనే వాళ్ళు ఉంటారు. సో నేమ్స్ కూడా మనం డిఫరెంట్ ఇస్తున్నాం కదా. సో ఇక్కడ నేను సేమ్ అలాగే ప్రింట్ మెథడ్ ని కాల్ చేశాను. నా ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు ఎంటర్టైన్మెంట్ మెథడ్ కాల్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ 1 ప్రాపర్టీ రింగ్ మాస్టర్ అది రాసిస్తాను. సో ఓకే, నేను ఇక్కడ ఎవరికి ఏం డౌట్, హరిత ఓకే ఏమైనా డౌట్ ఉంది తేజ? హరిత వినిపిస్తుందో వాయిస్ నాది? వినిపిస్తుంది తేజ. ఏం లేదు, ఇప్పుడు సేమ్ మెథడ్ పేరెంట్ క్లాస్ లోను ఐ మీన్ సూపర్ క్లాస్ లోను మనం ఏదైతే ఇన్హెరిట్ చేసుకుంటామో చైల్డ్ క్లాస్ లోను సేమ్ మెథడ్ ఉంది అనుకోండి. సేమ్ మెథడ్ నేమో వస్తుంది. అది మల్టిపుల్ ఓవర్లోడ్, అది మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ టాపిక్స్ లో వస్తుంది తేజ. అదే మెథడ్ ఓవర్ రైడింగ్ ఓవర్ లోడింగ్ లో వస్తుంది. సో అది కాదు కదా, ఇది ఇన్హెరిటెన్స్ టాపిక్ కదా ప్రెజెంట్ మనం చెప్పుకునేది. ఇప్పుడు సేమ్ మెథడ్ రాయకూడదు. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, మూవీ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి క్రియేట్ చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ అనేది ఎంతవరకు నాకు జస్ట్ సూపర్ క్లాస్ అంతే. నేను దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి నేనేం పాస్ చేయని అవసరం లేదు. ఎందుకని, నాకు ఎంటర్టైన్మెంట్ లో ఏం ప్రింట్ అవన అవసరం లేదు. నాకు మూవీ అనే క్లాస్ కాల్ అయినప్పుడు మాత్రమే ఎంటర్టైన్మెంట్ అనేది కాల్ అవ్వాలి. సో నేను ఏం చేస్తున్నాను చూడండి, మూవీకి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను, మూవీకి పాస్ చేస్తున్నాను. నేమ్, డైరెక్టర్, స్టంట్ మాస్టర్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, ఇవన్నీ కూడా నేను మూవీకి పాస్ చేస్తున్నాను. సో మూవీకి క్రియేట్ చేస్తున్నాను కాబట్టి జులై డాట్ నేమ్, జులై డాట్ డైరెక్టర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డ్రామా అనేది ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ కి నేను ఇక్కడ కూడా నేమ్, రైటరు, స్టేజ్ సెటర్, నెంబర్ ఆఫ్ రిలీజ్ డేట్ ఇవన్నీ కూడా డ్రామా అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ద్వారా నేను పాస్ చేస్తున్నాను. సో ఎంటర్టైన్మెంట్ కి నేను ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకూడదు. ఎందుకు, ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ నాకు సపరేట్ గా క్రియేట్ అవ్వాలి అంటే ఓకే నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు నాకు ఓన్లీ ఈ ప్రాపర్టీస్ తోనే నాకు ఒక క్లాస్ ఉంది, నేను ఇంకొకటి ప్రింట్ చేయాలి అనుకుంటే ప్రింట్ చేసుకోవచ్చు. లేదా నాకు ఎంటర్టైన్మెంట్ తో ఏమీ లేదు, నాకు ఉండే క్లాసెస్ ఏంటి, మూవీ, డ్రామా, సర్కస్. సో ఆ 3కి నాకు ఆ క్లాసెస్ కి నాకు ప్రింట్ అవ్వాలి. సో ఏమవుతాయి, ప్రతిదానికి నేను నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్. ఇప్పుడు నేను ఇక్కడ రామాయణ్ డాట్ నేమ్ అనగానే నాకు ఏమవుతుంది, డ్రామా అనే క్లాస్ కి వెళ్తుంది. డ్రామా అనే ఈ క్లాస్ కి వెళ్ళి ఎక్స్టెన్స్ ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు ఏమొస్తాయి, ఈ ప్రాపర్టీస్ అన్ని కాల్ అవుతాయి. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కాల్ అయ్యి నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను కదా, రామాయణ్ డాట్ నేమ్ అనగానే నాకు నేమ్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇవన్నీ వస్తాయి అనమాట. కలెక్షన్స్ ఆఫ్ ఫస్ట్ వీక్, రెస్ట్ ఆఫ్ ది డేస్, మెథడ్ కాల్ అయ్యి మెథడ్ ఉంటుంది, రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఈ ప్రింట్ మెథడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఈ 2 కూడా ఉన్నాయి కదా, ఈ 2 కూడా కాల్ అయిన తర్వాత ఈ ప్రింట్ మెథడ్ కి వస్తుంది. ఇక్కడ ప్రింట్ మెథడ్ కి వచ్చి ఇప్పుడు ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అనే మెథడ్ కాల్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో అక్కడ వచ్చే నేమ్ ఇవన్నీ నాకు ప్రింట్ అవుతాయి. తర్వాత ఈ స్టెప్ తర్వాత మళ్ళీ ఈ స్టెప్స్ కు వచ్చి ఈ 2 నాకు ప్రింట్ అవుతాయి. ఓకేనా. దీంట్లో ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంతవరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇదేం లేదు, ఇంతకు ముందు మనం చూసినట్టే ఏది ఎక్కువ కలెక్షన్స్ దేనికి వచ్చాయి, జంబుకి వచ్చాయా, లేదా జులాయికి వచ్చాయా, లేదా రామాయణకి వచ్చాయా అని చెప్పి కలెక్షన్స్ ఏది ఎక్కువ ఉంటే అది ప్రింట్ కావాలి అని చెప్పి నేను చేస్తున్నాను. ఇప్పుడు నాకు రామాయణ అనే దానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చింది అన్నిటికంటే. సో అప్పుడు రామాయణ యొక్క డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాము. ఒకవేళ నాకు ఇంకొక దానికి జంబుకి వచ్చాయనుకోండి, సో నాకు అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నేను ప్రింట్ చేసుకుంటున్నాను, ప్రింట్ అవుతాయి. ఏం ప్రింట్ మెథడ్ కాల్ అవ్వాలి అనేది మనం రాస్తున్నాం అనమాట. ఇప్పుడు జులై డాట్ ప్రింట్ అనగానే నాకు ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి జులై మూవీకి కదా, మూవీ అనేది జులై కదా రెఫరెన్స్. సో ఈ ప్రింట్ మెథడ్ కాల్ అయ్యి నాకు ఇక్కడ మాత్రమే ప్రింట్ అవుతాయి. ఓకేనా. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్
ఓకే ఓకే బాను. ఓకే, నేను ఎప్పుడైనా సరే మూవీ, ఇది నా నార్మల్ క్లాస్, తర్వాత ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి నేను ఏ క్లాస్ రాసినా ఏ క్లాస్ రాస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనే రాస్తున్నాను, నేను ఏ క్లాస్ నైతే యూజ్ చేస్తానో ఆ క్లాస్ నాకు సూపర్ క్లాస్ అవుతుంది. ఎక్స్టెండ్స్ కి లెఫ్ట్ సైడ్ ఉండే ఈ క్లాస్ ఏమవుతుంది, నాకు సబ్ క్లాస్ అవుతుంది. ఓకే కదా, సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. ఎందుకు సూపర్ సబ్ క్లాస్ అని ఎందుకు చెప్తున్నానంటే, నేను సూపర్ అనే కీవర్డ్ వచ్చినప్పుడు నాకు సూపర్ క్లాస్ ఏది సబ్ క్లాస్ ఏది నాకు ఐడియా ఉండాలి. సో మూవీ అనేది సబ్ క్లాసు, ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాసు. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ రాసుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అనే ఈ సూపర్ క్లాస్ కి ఎన్ని సబ్ క్లాసెస్ ఉన్నాయి? 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటి మూవీ అనే ఒక సబ్ క్లాస్ ఉంది, డ్రామా అనే ఒక సబ్ క్లాస్ ఉంది, సర్కస్ అనే ఒక సబ్ క్లాస్ ఉంది. సో 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నాకు ఎంటర్టైన్మెంట్ అనేది ఈ 3 కి సూపర్ క్లాస్ అవుతుంది. ఓకే, ఇంతవరకు. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఓకేనా. ఇన్హెరిటెన్స్ అంటే అది. సో థింగ్స్ టు ట్రై ఉన్నాయి, ఒకవేళ ఏదైనా ట్రై చేసామంటే ట్రై చేయండి. ఇక్కడ చూడండి డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. ఏమని, ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ 3 ఏది సూపర్ క్లాస్ ఏవి సబ్ క్లాసెస్ అని ఇచ్చాడు. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఈజీ రిలేషన్. సో ఈజీ రిలేషన్ గురించి మనం నేర్చుకోవాలి. ఈజీ రిలేషన్ అంటే సేమ్ ఇప్పుడు మనం ఎట్లా, ఇప్పుడు ఇన్హెరిటెన్స్ టాపిక్ గురించి చెప్పుకున్నాం కదా, సో దాన్నే మనం ఈజీ రిలేషన్ అంటాం. దాన్ని ఎలా ఈజీ రిలేషన్ అనేది ఏంటో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను నేను, మీరు ఇప్పుడు నేను ఏదైతే ప్రోగ్రామ్ చెప్పానండి, ఏది ఎంటర్టైన్మెంట్, మూవీ, డ్రామా, సర్కస్, దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకొనే ఉండండి ఈ క్లాస్ ని. ఓకేనా, ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాసు, నాకు మూవీ, డ్రామా, సర్కస్ అనేవి సబ్ క్లాసెస్. దీంట్లో ఏమేమి ఉంటాయి ఇది గుర్తుపెట్టుకొని ఉంటే, ఎందుకంటే సేమ్ నేను ఈ క్లాస్ జస్ట్ నేను క్లాస్ నేమ్స్ తో నేను చెప్పేస్తూ పోతూ ఉంటాను. నెక్స్ట్ అంతా ఈ క్లాస్ ప్రతిసారి రాదు మనకి, కానీ ఈ క్లాస్ నే యూజ్ చేస్తూ ఉంటాము. నాకు ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాసు, మూవీ, డ్రామా, సర్కస్ అనేవి సబ్ క్లాసెస్ అని చెప్పి నేను వాటి గురించే చెప్తూ ఉంటాను. మళ్ళీ మళ్ళీ ప్రోగ్రామ్ మొత్తం ఎక్కడ రాయము. సో మీరు ఈ క్లాస్ మాత్రం మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చానండి నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ అన్నాను. ఎంటర్టైన్మెంట్ అనేది ఏంటి, నాకు సూపర్ క్లాసు. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నానో చూడండి, ఒక మెథడ్ తీసుకున్నాను. ప్రింట్ నేమ్ అనే మెథడ్ కి నేను ఏం పాస్ చేస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ అనే సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాను. అంటే నేను ఎంటర్టైన్మెంట్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ స్మాల్ ఈ అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో నేను ఈ ఎంటర్టైన్మెంట్ అనే ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాను ప్రింట్ మెథడ్ లోకి. దాంట్లో నుంచి ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ లో నాకు ఏమేమి ఉన్నాయి, నేమ్, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు కదా. సో దాంట్లో నుంచి నేను ఏం ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆబ్జెక్ట్ లో నుంచి ఈ డాట్ నేమ్ అంటున్నాను. ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ ని మెథడ్ కి పాస్ చేయొచ్చు. మనం పారామీటర్స్ లాగా పాస్ చేసిన తర్వాత నాకు దాంట్లో ఏమేమైతే ఆ క్లాస్ లో ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిలన్నిటిలో నాకు ఏది కావాలంటే జస్ట్ నేను దాన్ని మాత్రం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నేను ఏం చేస్తున్నాను, సూపర్ క్లాస్ ని పంపిస్తున్నాను, సూపర్ నేమ్ ని తెచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను మూవీ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. నా రెఫరెన్స్ వచ్చి బిజినెస్ మ్యాన్ అనేది నా రెఫరెన్స్. సో నేను ఇక్కడ బిజినెస్ మ్యాన్ డాట్ నేమ్ నాకు ఉంటాయి కదా, సూపర్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు అన్ని ఉంటాయి ఇంకా. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, డైరెక్టర్ నేమ్ అవి రెండు ప్రింట్ చేసుకున్నాను. నెక్స్ట్ అలాగే డ్రామా అనే ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. డ్రామా అనే క్లాస్ కి దేవదాస్ డాట్ నేమ్ దేవదాస్ అని పాస్ చేస్తున్నాను. ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇవన్నీ నార్మల్ గా ఇప్పటి వరకు మనం చేసినవే. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రింట్ నేమ్ అంటున్నాను, బిజినెస్ మ్యాన్ అంటున్నాను. బిజినెస్ మ్యాన్ అనేది ఏంటి, నాకు మూవీ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో మూవీ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని కాల్ చేశాను నేను బిజినెస్ మ్యాన్ అని. ఇప్పుడు ప్రింట్ నేమ్ లోకి నేను ఏం పాస్, అంటే ఈ ప్రింట్ అనే నేమ్ లోకి నాకు ఈ ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్ కదా, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా ఈ తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను ఏం పాస్ చేస్తున్నాను, బిజినెస్ మ్యాన్ ని పంపిస్తున్నాను నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా. ఇప్పుడు ఏమవుతుంది, నాకు బిజినెస్ మ్యాన్ లో ఏవైతే ఉన్నాయో నేమ్ అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, బిజినెస్ మ్యాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ బిజినెస్ మ్యాన్ డాట్ డైరెక్టర్ నేమ్ అంటే, సారీ ఇక్కడ ఈ డాట్ డైరెక్టర్ నేమ్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, పూరి జగన్నాథ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అంతవరకు.
నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాను, నెక్స్ట్ ఇంకొక ప్రింట్ మళ్ళీ సేమ్ అదే ప్రింట్ మెథడ్ ని మళ్ళీ కాల్ చేశాను. ప్రింట్ నేమ్ అనే మెథడ్ ని కాల్ చేసి ఇక్కడ దేవదాస్ అంటే డ్రామా యొక్క రెఫరెన్స్ ని పంపిస్తున్నాను. డ్రామా యొక్క రెఫరెన్స్ ని పంపిస్తున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ డాట్ నేమ్ అనగానే నాకు ఏమవుతుంది, దేవదాస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. నేను ఇక్కడ ఈ డాట్ డైరెక్టర్ నేమ్ అనేది కూడా రాస్తే నాకు అప్పుడు నేను దేవదాస్ కి నేను సెట్ చేయట్లేదు. సో నాకు అప్పుడు ఏమవుతుంది, డైరెక్టర్ నేమ్ అనేది ప్రింట్ అవ్వదు, జస్ట్ బిజినెస్ మ్యాన్ కి మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు మనకు తెలిసిందే. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, ఎంటర్టైన్మెంట్ అంటే నా సూపర్ క్లాస్, నార్మల్ గానే ఎంటర్టైన్మెంట్ అనేది మూవీకి డ్రామాకి సూపర్ క్లాస్ కాబట్టి దాన్ని నేను ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ గా తీసుకున్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఎక్కడ ప్రింట్ లో కానీ నాకు ఏమి మిస్టేక్స్ రాలేదు, కరెక్ట్ గా అన్ని ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మూవీ అనే ఈ ప్రింట్ మూవీ అనే మెథడ్ కి నేను మూవీని నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా పంపిస్తున్నాను. మూవీ అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఆల్రెడీ మనకి డయాగ్రామ్ తెలుసు, ఎంటర్టైన్మెంట్ కి మూవీ అనేది ఒక వన్ ఆఫ్ ది సబ్ క్లాస్, అంతేకాని మూవీకి ఇది మూవీ డ్రామా సర్కస్ ఈ త్రీకి ఎక్కడైనా రిలేషన్ ఉందా, మూవీకి డ్రామాకి సర్కస్ కి, ఈ మూడిటికి ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్ అంతే తప్పితే ఇట్లా కాకుండా వీటి మధ్య ఇంకేదైనా రిలేషన్షిప్ ఉందా, ఎటువంటి రిలేషన్షిప్ లేదు. మూవీకి డ్రామాకి సర్కస్ కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఓన్లీ ఈ 3 క్లాసెస్ కి ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్ అంతే, కామన్, ఇంకేం లేదు. సో నేను ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను మూవీ అనే క్లాస్ ని మూవీ అనే ఆబ్జెక్ట్ ని తీసుకుంటున్నాను. ఓకేనా, మూవీ అనే ఆబ్జెక్ట్ ని పంపిస్తున్నప్పుడు ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో ఇక్కడ డాట్ నేమ్ అనగానే నాకు బిజినెస్ మ్యాన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దేవదాస్ అనే దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇక్కడ కూడా దేవదాస్ డాట్ నేమ్ అంటే దేవదాస్ అని పంపించుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి ప్రింట్ మూవీ అన్నాను, బిజినెస్ మ్యాన్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపిస్తున్నాను. అంటే మూవీ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ రాగానే నాకు ప్రింట్ అయిపోయింది బిజినెస్ మ్యాన్ అని. నెక్స్ట్ నేను ఇక్కడికి వెళ్ళాను, ప్రింట్ మూవీ దేవదాస్ అన్నాను. దేవదాస్ అని ఇక్కడికి వచ్చి నాకు ఎంప్లేస్ లోకి దేవదాస్ రాగానే ఇక్కడ నేను ఏంటి రాసింది, మూవీ అనే ఆబ్జెక్ట్. సో చెక్ చేస్తుంది, మూవీ అనే ఆబ్జెక్ట్ కి రెఫరెన్స్ అనేది దేవదాసా అని చెక్ చేస్తుంది ఫస్ట్. అవునా అండి, మూవీ అనే క్లాస్ కి దేవదాస్ అనేది నాకు ఆబ్జెక్ట్ రెఫరెన్సా, అవునా కాదా, కాదు. మూవీ అనే క్లాస్ కి దేవదాస్ అనేది నాకు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కాదు, చెక్ చేస్తుంది. ఇంకొకటి ఏం చెక్ చేస్తుంది అంటే ఈ మూవీ అనే క్లాస్ అనేది దేవదాస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ దేనికి, డ్రామా కదా, ఈ డ్రామా అనే క్లాస్ కి సూపర్ క్లాసా, ఏమైనా రిలేషన్షిప్ ఉందా, ఇదేమైనా సూపర్ క్లాసా అని చెక్ చేస్తుంది. సూపర్ క్లాసా అంటే కాదు, అది కూడా కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఇది నాకు ప్రింట్ అవ్వదు. ఇక్కడ నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుందో మీకు అర్థమైందా? సో సేమ్ అలానే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లో ఇస్తే అది ప్రింట్ అవుతుందా? ఎంటర్టైన్మెంట్ అనేది అన్నిటికీ సూపర్ క్లాస్ కాబట్టి నాకు సూపర్ క్లాస్ లోకి ఒక సూపర్ క్లాస్ ఉంది అంటే ఆ సబ్ క్లాసెస్ అన్ని కూడా ఏమవుతాయి దాంట్లో. ఇప్పుడు ఒక సూపర్ క్లాస్ ఇది ఎంటర్టైన్మెంట్ అనే ఈ సూపర్ క్లాస్ కి సబ్ క్లాసెస్ తీసుకున్నాను. ఇప్పుడు మూవీ తీసుకున్నాను, ఇక్కడ డ్రామా తీసుకున్నాను. నేను ఎంటర్టైన్మెంట్ ని కాల్ చేసినప్పుడు మూవీ అన్నా నాకు ఓకే, డ్రామా అన్నా నాకు ఓకే. బట్ నేను ఏమన్నాను, మూవీ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పాస్ చేశాను. అంటే ఈ ఆబ్జెక్ట్ ని నేను తీసుకొని ఈ ఆబ్జెక్ట్ ని రెఫరెన్స్ ని పాస్ చేశాను. అసలు ఈ రెండింటికి రిలేషన్షిప్ లేదు కదా, నాకు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి ఇది ఆబ్జెక్ట్ కి రిలేషన్షిప్పే లేదు. అలాంటప్పుడు నాకు ఏమవుతుంది, కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. అదే నేను ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని పంపించి అప్పుడు మూవీ కానీ డ్రామా ఏది పాస్ చేసినా నాకు ఓకే. ఎందుకని ఎంటర్టైన్మెంట్ లో మూవీ అనే దానికి ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్టెండ్ చేశాను, డ్రామా అనే దానికి ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా,
ఈజ్ ఏ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్ ఏంటి, ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటి. ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాస్ గా ఉన్నప్పుడు నా సబ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిని సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఎన్ని అయినా పంపించవచ్చు. ఒకవేళ నేను తీసుకున్న మెథడ్ లో కానీ నార్మల్ సబ్ క్లాస్ అనేది నాకు ఒక ఆబ్జెక్ట్ గా తీసుకున్నప్పుడు దాంతో పాటు ఈక్వల్ గా ఉండే ఆ సబ్ క్లాసెస్ ని నేను పంపించలేను. సూపర్ క్లాస్ అయితేనే నాకు ఎవ్రీ దాంట్లో ఉండే సబ్ క్లాసెస్ అన్ని కూడా నాకు ప్రింట్ అవుతాయి. ఈ పాయింట్ అర్థమైందా? ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే అండి అర్థం. ఓకేనా? అది సూపర్ క్లాస్ మెయిన్ గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సూపర్ క్లాస్ సబ్ క్లాసెస్ గురించి తెలుసుకోవాలి. నాకు సూపర్ క్లాస్ ఏది, సబ్ క్లాస్ ఏది, అలాగే ఎక్స్టెన్షన్ చేసినప్పుడు అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై అయినప్పుడు నాకు ఏమవుతుంది, మెయిన్ అన్నమాట. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది మెయిన్. ఇక్కడ నుంచి మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఈ క్లాస్ చెప్పాను కదా ఎంటర్టైన్మెంట్ అనే క్లాసు. సో ఈ క్లాస్ అనేది అలాగే ఐ మీన్ ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అందుకనే నేను ఈ ప్రోగ్రామ్ అనేది మెయిన్ అని చెప్పేది ఏంటంటే ఈ కాన్సెప్ట్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చి అప్లై అవుతూ ఉండే కొద్దీ ఈ ప్రోగ్రామ్ పెద్దదైపోతూ ఉంటే మనకి ఇది మనకి ఫస్ట్ నుంచి తెలుసుకుంటూ వెళ్తే ఈ ఇక్కడ వరకు అర్థమైంది అనుకోండి, నెక్స్ట్ వచ్చే చిన్న టాపిక్ ఏదో యాడ్ అవుతుంది, అది ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడే ఈ ప్రోగ్రామ్ అర్థం కాలేదు అంటే నెక్స్ట్ ఇంకా వచ్చే టాపిక్స్ యాడ్ అయ్యే కొద్దీ ఆ ప్రోగ్రామ్ చాలా పెద్దదైపోయి మనకి ఏం అర్థం కాదు. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఇన్హెరిటెన్స్ కి వెళ్ళాం. నెక్స్ట్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మెయిన్ గా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఏం చేస్తున్నాము, పాసింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ యాజ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్. సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని మనం పాస్ చేస్తున్నాము. సో సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పాస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి. ఓకే, నాకు ఇంకొక క్లాస్ వచ్చింది. ఇక్కడ నుంచి అన్ని ఐ మీన్ ప్రోగ్రామ్స్ అండి, ఎక్కువ ప్రోగ్రామ్సే ఉంటాయి అన్ని. చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ ని యూజ్ చేశాను. మూవీ, డ్రామా అండ్ సర్కస్ అనే ప్రోగ్రామ్ నే రాస్తున్నాను ఇక్కడ అంతా కూడా. నేనే ప్రతిసారి అదే రాస్తాను ఇంకా. ఓకేనా? సరే, ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, ఎంటర్టైన్మెంట్, మూవీ, ఓకే, సర్కస్ అనే క్లాస్ కి వెళ్ళిపోయాను. సేమ్ క్లాస్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సేమ్ ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో అదే క్లాస్ అండి. మూవీ, డ్రామా, సర్కస్ ఈ 3 క్లాసెస్ ఉన్నాయి. నా ఎంటర్టైన్మెంట్ అనే క్లాసే నాకు అన్నిటికీ దీనికి కూడా సూపర్ క్లాస్. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే చేశానో సేమ్ అదే ప్రోగ్రామ్, బట్ మనం డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తున్నామో చూద్దాము. సో ఇక్కడ కూడా జులై డాట్ నేమ్ ఇవన్నీ ప్రింట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సేమ్ నేను ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఒక మెథడ్ తీసుకున్నాను, కంపేర్ ఎంటర్టైన్మెంట్ అనేది. ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో నేను జస్ట్ ఇవన్నీ రాశాను, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్కడా కూడా ఒక మెథడ్ తీసుకోలేదు. సో దానికి దీనికి డిఫరెన్స్, ఎక్స్ట్రా ఒక టాపిక్ యాడ్ అవుతుంది అని చెప్పాను కదా, అదే సేమ్ ఇక్కడ నేను ఏం చేశాను, ఈ కలెక్షన్స్ రెస్ట్ ఆఫ్ ది కలెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇఫ్ కండిషన్స్ రాసి ఏ క్లాస్ కి ఎక్కువ అంటే సర్కస్ కా, డ్రామాకా, లేదా నేను ఐ మీన్ మూవీకా, దేనికి కలెక్షన్స్ ఎక్కువ ఉంటే జస్ట్ ఆ మెథడ్ ని నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు నేను ఏం చేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఎక్స్ట్రాగా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేశాను. సేమ్ కాన్సెప్ట్, ఇదంతా సేమ్ కాన్సెప్ట్. నేను ఎక్స్ట్రాగా ఈ క్లాస్ లో రాసింది ఏంటి అంటే ఒక మెథడ్ ని కాల్ చేశాను. నా మెథడ్ నేమ్ ఏంటంటే కంపేర్ ఎంటర్టైన్మెంట్స్ అనేది నా మెథడ్ నేము. సో ఈ మెథడ్ నేమ్ కి నేను ఏం పాస్ చేస్తున్నానో చూడండి, ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ అనే సూపర్ క్లాస్ ని పాస్ చేస్తున్నాను. ఓకేనా? నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను, ET1 అండ్ ET2 ET3 అన్నాను. ఇక్కడ
ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ అప్లై అవుతుందండి. ఇక్కడ నేను సూపర్ క్లాస్ ని పాస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను జులాయి, రామాయణ్, జంబు అనేవి ఏంటి ఇవి నాకు ఈ నేమ్స్ ఏంటి చెప్పండి ఎవరైనా. మూవీ ఆబ్జెక్ట్స్ నేమ్, అండి. డ్రామా నేమ్, ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ వాటికి, ఆబ్జెక్ట్ మూవీకి, రిఫరెన్సెస్ ఇవన్నీ. డ్రామాకి, సర్కస్ కి. మూవీ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, డ్రామా ఆబ్జెక్ట్ రెఫరెన్స్, సర్కస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అంటే నేను ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేమన్నా ఎర్రర్ వస్తుందా అని అడుగుతున్నాను. నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనే ఒక మెయిన్ క్లాస్ ని తీసుకున్నాను. ఈ క్లాస్ కి నేను నాకు మూవీ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పాస్ చేస్తున్నాను. రామాయణ అనే దానికి నేను రామాయణ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని, ఇంకో ఎంటర్టైన్మెంట్ అనే ఇదే క్లాస్ కి జంబు అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పాస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే ఏమీ రాదు. ఎందుకు రాదు? నాకు ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాసు. ఈ 3 సబ్ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్. ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ యొక్క సబ్ క్లాసెస్ ఇవి, అవునా? సో వాటి ఆబ్జెక్ట్ రిఫరెన్సెస్ కాబట్టి నాకు ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ మనం చెప్పుకున్నాము దీంట్లో. ఇక్కడ నాకు ఇది సూపర్ క్లాస్, ఈ రెండు సబ్ క్లాసెస్ కాబట్టి డ్రామా మూవీ అనేది నాకు నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అని పంపిస్తే నాకు ఎక్కడా కూడా ప్రాబ్లం రాలేదు. సేమ్ అన్నమాట ఇక్కడ కూడా ఈ క్లాస్ లో ఏంటి సేమ్, అక్కడ మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లో ఏదైతే పాస్ చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా నాకు సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ ని పాస్ చేస్తున్నాను ఈ క్లాస్ లోకి. సో నాకు ఎటువంటి కంపైలేషన్ ఎర్రర్ రాదు, నాకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ మెథడ్ లో నాకు ఏంటి, ఈసారి నేను ఏం ప్రింట్ చేసుకుంటున్నాను, ఇంతకు ముందు నేను ఏం చేశాను ఆ డేటా మొత్తాన్ని ప్రింట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, డేటా మొత్తాన్ని కాకుండా ఎంటర్టైన్మెంట్ నేమ్, అంటే నాకు ఏ ఎంటర్టైన్మెంట్ అంటే హైయెస్ట్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసిందో హ్యాస్ ది హైయెస్ట్ కలెక్షన్స్. సో నాకు ఇక్కడ ఏంటి, రామాయణ హ్యాస్ ది హైయెస్ట్ కలెక్షన్స్. ఈ రామాయణ అనేది ఏంటి, నా రామాయణ అనే అంటే డ్రామా అనే క్లాసు, డ్రామా అనేది నాకు హైయెస్ట్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఓకేనా? ఇది సూపర్ క్లాస్ సబ్ క్లాసెస్ యొక్క ఆబ్జెక్ట్స్ ని మనం ఎలా కాల్ చేస్తాము. ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా దీంట్లో? కాన్సెప్ట్ ఏంటి, పాసింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. అవునా, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ని నేను పాస్ చేస్తున్నాను. దేనికి పాస్ చేస్తున్నాను, యాజ్ ఏ సూపర్ క్లాస్ రెఫరెన్స్. నేను ఈ సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్సెస్ కదా ఇక్కడ పాస్ చేస్తాం, ఇది సూపర్ క్లాస్ అన్నిటికీ. సో ఈ సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ గా సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ని నేను కాల్ చేస్తున్నాను. సో ఇదే నా సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ని ఎలా కాల్ చేస్తాము ఈ టాపిక్ ఇది, పాసింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ యాజ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్. ఓకేనా? ఎవరికేమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఇంతవరకు? శ్రీకాంత్ ఓకేనా? ఓకే అండి, ఓకే. ఓకే, తేజ, నరేంద్ర అర్థమైందండి. అర్థమైంది కదా? ఓకే, మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే. ఓకే, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్. ఇప్పుడు మనం ఏదైతే చేసామో వాటి మీద చేస్తారు. ఓకేనా? తేజ మీరు ఓపెన్ చేస్తారా? అది నెట్ చాలా స్లో ఉంది హరిత. అవునా? ఓకే ఓకే, మీకు ప్రాక్టీస్ చేసేవి మర్చిపోయాను, అవి అప్డేట్ అవుతున్నాయా? అవుతున్నాయి నావి. ఓకే ఓకే, నా దాంట్లోనే ఓపెన్ చేస్తాను. ఓకేనా? చేస్తారా? ఓకే, మనం క్లాస్ ఇన్హెరిటెన్స్ నుంచి చెప్పుకుంటున్నాం. మెయిన్ అండి, ఇక్కడ నుంచి కూడా చాలా మెయిన్, చాలా కాన్సన్ట్రేషన్ గా వినండి. ఓకేనా? కనిపిస్తుందా ఎవరికైనా? ఓకే. ఇంకా మేమేమన్నా స్క్రీన్ పెద్ద చేయడం చిన్న చేయడం చేయాలా? నాకు ఓకే, కనిపిస్తుంది. అవుట్పుట్ చూపిమన్నప్పుడు చెప్పండి, నేను స్క్రీన్ రైజ్ చేస్తాను. ఓకే.
సునీత గారు చెప్పండి. ఇప్పుడు మోటార్ దాంట్లో ఆల్రెడీ సేమ్ ఉన్నాయి కదా ప్రాపర్టీస్, అప్పుడేమి కంప్లీషన్ కదా? మోటార్ అనే దానికి సేమ్ ఏంటి? ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు సేమ్ స్ట్రింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంది, అక్కడ అదే ఉంది, డబుల్ ప్రైస్ ఉంది, అక్కడ డబుల్ ప్రైస్ ఉంది. ఏమవుతుంది? ఇప్పుడు కంపలేషన్ అవుతుందా, ఓవర్ రైడ్ అవుతుందా? కంపలేషన్ ఏమే కాదు, నార్మల్ గానే మనం ఇంతకు ముందు ఎలా రాసేవాళ్ళం అలా అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటే ఆల్రెడీ ఆ కాపీస్ ఉన్నాయి కదా అని. అవును. అంటే అప్పుడు కంపలేషన్ ఏం రాదా? లేదు. ఇప్పుడు ఇక్కడ దిస్ కీవర్డ్ యూస్ చేసి దీనికి రాయాలా వాటర్ మోటార్ కావాలంటే? వాటర్ మోటార్ లో నేను ఎక్కడ రాస్తున్నాను? వాటర్ మోటార్ ఆబ్జెక్ట్ ని ఎక్కడ క్రియేట్ చేశాను? ఇక్కడ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం పాస్ మామూలుగా దీనికి వాల్యూస్ పాస్ చేయాలంటే దిస్ అని చెప్పి దిస్ అని చెప్పి పాస్ చేయడం అంతే. ఎక్కడ మనం సూపర్ కీవర్డ్ గురించి ఇంకా చెప్పుకోలేదు. దీంట్లోనే సూపర్ అనే కీవర్డ్ వస్తుంది, అంటే సూపర్ క్లాస్ వాటిని కాల్ చేయడానికి. దాని గురించి ఇంకా చెప్పుకోలేదు కాబట్టి. లోకేష్ పెన్ ఉందా లోకేష్? ఓకేనా? అవుట్పుట్ చూడండి ఏమొచ్చిందో. పెడుతున్నారు కదా అందరూ. అర్థం గారు ఒకసారి పైకి వెళ్ళి స్టిక్ నోట్స్ తీసుకురా ఒకసారి. ఓకే. కొంచెం ప్రోగ్రామ్ పైకి పోండి. ఓకే, స్టిక్ నోట్స్ పెట్టండి. పెట్టాను. ఫస్ట్ దానికి ఎండాట్ మ్యానుఫ్యాక్చర్ అంటే సుగుణ రాయినా? రాయండి. ఓకే, సుగుణ హ్యాష్ స్పేసా? అవసరం లేదండి స్పేస్. సుగుణ హ్యాష్ 15_234_0 15_235_0 నెక్స్ట్ vgod హ్యాష్ ఉంటుంది. హ్యాష్ పెట్టాక vgod 1_52_340 అది హ్యాష్ పెట్టండి. vgod పక్కన హ్యాష్. ఓకే, ఇక్కడ 330 equal to w. నెక్స్ట్ హ్యాష్ పెట్టి vgod 1_52_340 పెట్టండి. మళ్ళీ vgod. అవును.
we got hash 1 1 underscore underscore 52 underscore 340. 340. దెన్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఫాల్కాన్ అంటే మళ్ళీ హ్యాష్ పెట్టేసి Hmm. ఫాల్కోన్ అని పెట్టండి. ఫాల్కన్ యా అంటే డాట్ మ్యానుఫ్యాక్చర్ కదా, అప్పటికి ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా. మళ్ళీ మనం మళ్ళీ ఎందుకు దాని కింద ఇంకొక మెథడ్ కాల్ చేసే ముందు అసైన్ చేశారు కదా ఫాల్కన్ అని. నేను ఇప్పుడు లాస్ట్ది కాల్ చేస్తున్నా. అవును, కానీ అది డబ్ల్యూ కదా, కానీ లో కదా పెట్టింది. అది ఓవర్ రైడ్ అవుతుంది కదా ఎంబ్రాయిడ్ మ్యానుఫ్యాక్చర్ అనే తర్వాత. ఓవర్ రైడ్ అయిన వాల్యూ మళ్ళీ మారిపోద్ది అంటారా? సో హ్యాష్ పెట్టి 1 underscore 52 underscore కానీ 340. డబ్ల్యూ మారలేదు కదా. ఇప్పుడు ఓవర్ రైడ్ అయిపోయి అది సేమ్ అయిపోతుంది అప్పుడు ఇంకా. అసైన్ ఎండాట్ చేసినప్పుడు ముందు మ్యానుఫ్యాక్చర్ మనకు వచ్చింది ఎండాట్ కదా ఇది ప్రైస్ చేంజ్ అయితే అని చెప్పి. ఒకసారి మనకి అలా తప్పు పెడితే ఇది చేంజ్ చేసా కూడా పైన దాంట్లో కూడా చేంజ్ అవుతుందని చెప్పారు కదా అప్పుడు. ఇలా రిఫరెన్స్ ఒక దాన్ని పెట్టినప్పుడు ఏదో ఒక దాంట్లో చేంజ్ అయినా సరే దాని పై దాంట్లో కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పారు. అవును, ఎందుకంటే మనం అలా తప్పు పెడితే ఒకటి. కానీ అది ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కాల్ అవుతుంది అనేది నా డౌట్. సో పి ఆఫ్ డాట్ మ్యానుఫ్యాక్చరర్ డాట్ ప్రైస్ లో ఆల్రెడీ డబ్ల్యూ లోని రిఫరెన్స్ పాస్ అయిపోయింది. తర్వాత లో ఏం పెట్టినా డబ్ల్యూ ప్రింట్ చేస్తే మారదు, ఎందుకంటే మనం డబ్ల్యూ రిఫరెన్స్ కి ఇచ్చాం కానీ. కానీ చేంజ్ అయిద్దని చెప్పి ఇంతకుముందు అన్నారు మనకి. అంటే ఒక ఇదే విధంగా ఒక బిట్ వచ్చింది మనకి, అప్పుడు మనం రాంగ్ పెట్టాము. ఓకే సార్, అంతే అర్థ గారు, ఒకసారి చూడండి అదేమైనా ఉందేమో. అంతేనా? ఓకే, అవుట్పుట్ వెళ్దాం. అవుట్పుట్ లో చూసుకోండి ఏది పెట్టమంటే అది పెడతాను. ఐ థింక్ సుగుణ హ్యాష్ డౌన్ తీసుకురా. 2340 హ్యాష్ విగోడు హ్యాష్. ఈ ఆప్షన్ ఏ పెట్టండి ఒకసారి. ఓకే, ఆప్షన్ నేనా? వన్ మినిట్ మీరు పెడుతూ ఉండండి. అవుట్పుట్ మొత్తం కొంచెం చిన్నది చేస్తున్నా స్క్రీన్. ఓకేనా? ఇది మొత్తం క్లాస్. సో ఇది అండి మొత్తం క్లాసు. ఓకేనా? హలో, కింద ఆప్షన్స్ చూపిండి. ఓకే,
ఏ ఆప్షన్ పెట్టండి. సారీ బి. బి. ఈయన. ఓకే, మిగతా వాళ్ళు ఒకసారి క్లాస్ చూపించిన ఇంకా. శ్రీకాంత్. ఒక్క నిమిషం. తేజ. అవుట్పుట్ ఈస్ ఫైన్ అనుకుంటున్నా. ఓకే, తను నరేంద్ర పెట్టింది కూడా అదే. ఒకసారి అవుట్పుట్స్ లో ఒకసారి చూపించండి. ఓకే. అవుట్పుట్ ఏ అనుకుంటున్నాను. ఏనా? ఓకే, వాళ్ళిద్దరు బి అని చెప్పారు, సో మీరు ఏ. ఓకే కదా, నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ చూడండి. కనిపిస్తుంది కదా స్క్రీన్, కామ్గా ఉండ. ఒకసారి అవుట్పుట్ చూపించండి. ఓకే. ఆన్సర్ బి అనుకుంటున్నాను. ఆన్సర్ బి. ఓకే. ఓకే, మీరు? వన్ 120నే ఆన్సరా? ఓకే. ఈక్వల్ టు ఆన్సర్ స్టిక్ ప్యాడ్ లో రాయమన్నా రాస్తూ ఉంటాను స్టిక్ నోట్. వేరే బిట్కి వెళ్తున్నారా? వెళ్ళాను కదా, ఓపెన్ చేశాను. కనిపించట్లేదా ఏ టెస్ట్ అనే క్లాసు? కనబడుతుంది నాకైతే. నాకు కొంచెం లేట్ గా అవుతుంది, ఒక నిమిషం. అవునా? టిక్ నోట్స్ తీసుకోరా. ఓకే.
ఫస్ట్ దానికి ఏ, ఉమ్, బి, ఉమ్, ఇది నాకు కన్ఫ్యూజన్ గా ఉందండి బాగా. ఇక్కడ మనం అంటే ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయట్లేదు కదా, చేస్తున్నాను. అంటే అక్కడ న్యూ అని ఏం బి తీసుకోలేదు కదా. ఇక్కడ బి అనే బి క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి? స్మాల్ బి కదా, దాన్ని ఓకే మనం దీన్ని ఓకే ఓకే దాంట్లో పాస్ చేస్తాం. ఉమ్, ఓకే మళ్ళీ బి పెట్టండి సార్. ఓకే, మళ్ళీ ఆన్సర్ బి వస్తుంది. ఉమ్, బి, ఉమ్, ఓకే బి, ఉమ్. బి ఏముంది అయితే నాకు తెలిసి డౌటే, ఊరికే చూడండి. ఒక్క నిమిషం, అది అంటే బిలో ఉన్న వాల్యూ ఏలోకి పాస్ అయిపోతుంది. ఓకే, మీ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ బి, తర్వాత సెకండ్ బి అని చెప్పారు. ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ చెప్పండి. మీది కూడా సేమ్ ఏనా, డిఫరెంట్ అయితే? తేజ నాకు తెలిసి నేను చెప్పింది రాంగ్ అండి. యా యా ఆన్సర్ అదే ఆన్సర్ చూడండి ఒకసారి. నేను చెప్పిన ఆప్షన్ ఉండకపోవచ్చు అసలు. ఉన్నాయి. ఆప్షన్ ఉంది కదా మీరు చెప్పిన ఆన్సర్ సి. ఇంతకుముందు నేను చూడలేదు కదా, అంటే నాకు డౌట్ గానే చెప్పేది బాగా. ఓకే, సి మీరు చెప్పిన ఆన్సరు. ఇక్కడ వరకు మనకు కనిపిస్తున్నాయి ఆన్సర్స్, కనిపిస్తున్నాయి కదా సి వరకు. కనబడుతుంది. డి ఆప్షన్ ఏంటి? డి ఆప్షన్ ఏంటి? కంపైలేషన్ డి ఎర్రర్, అంటే రన్ టైమ్ ఎర్రర్. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఒకసారి ప్రోగ్రామ్ వెళ్తారా? ఒకసారి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను, కనిపించట్లేదా? నన్ను బీరక్ వస్తుంది. అంతే అండి, సి అండి ఆన్సర్. నేను సీఎనా. అవునా? ఓకే, సి నాకైతే డౌట్ ఏం లేదు, అలా అనిపించింది చెప్పాను అంతే. చెప్పారు. డౌట్ డౌట్ అంటున్నా, చెప్పేశారు ఆన్సర్. అంటే ఓకే, బాగా కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఎట్లయినా అది కరెక్ట్ అయిన తప్పని మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి దాన్ని ఎట్లయినా. ఓకే. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏనా? ఆప్షన్ ఏ పెట్టండి. శ్రీకాంత్ మీ ఆన్సర్? అదండి, ఏ సూపర్ క్లాస్ కరెక్ట్. ఇదేనా? ఓకే, నేను సబ్మిట్ చేస్తున్నా. ఫస్ట్ ఇది wrong. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేశారు, వి గార్డ్ అనేది పెట్టారు, బట్ ఇక్కడ నల్, ప్రైస్ కూడా 0. ఎక్కడ? కనిపించట్లేదా? ఓకే ఓకే యా, యాక్చువల్ నేను బి అనుకున్నాడు అక్కడికి. ఓకే ఓకే యా డన్. ఎందుకని వచ్చింది చెప్పండి, మీకు మీకు అర్థమైంది కదా ఎందుకు వచ్చిందో చెప్పండి, మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు వచ్చింది నల్ అనేది? అక్కడ నల్ 0 వాల్యూ, ఇక్కడ చూడండి ఎందుకు వచ్చింది. మనం ఆబ్జెక్ట్ ని అట్లా పాస్ చేయలేము. మనం ఒకవేళ వాల్యూస్ మెథడ్స్ మనం ఈక్వల్ అంటే అక్కడ కంపారిజన్ తీసుకున్నాం కదా, సో అది మనకి అక్కడ అది తీసుకోదు అనమాట, అది నల్ తీసుకుంటుంది అక్కడ. ఎక్కడ ఇక్కడ m=w అంటేనా? యా, W అనేది ఏంటి? మన ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కదా, వాటర్ మోటార్. అవును M అనేది మోటారు.
సో అలా తీసుకోకూడదు అంటారు ఆబ్జెక్ట్స్ ని. సో అంటే తీసుకోవచ్చు, కానీ మనం మెథడ్స్ లో కాల్ చేస్తే అది తీసుకోదు కదా. ఓకే, ఏమి శ్రీకాంత్ మీకు అర్థమైందా? శ్రీకాంత్ సారీ నరేంద్ర. నాకు అర్థం కాలేదండి, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా కొంచెం జూమ్ చేసి స్టిక్ నోట్స్ తీసుకొని. ఓకే, కనిపిస్తుందా బాగా? ఓకే ఓకే. ఓకే, ఫస్ట్ మనకి ఈ ఆబ్జెక్ట్స్ 2 ఆబ్జెక్ట్స్ కాల్ అయ్యాయి. 2 ఆబ్జెక్ట్స్ కాల్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, వాల్యూస్ ని ఇస్తున్నాము. ప్రతి దాంట్లో కూడా నాకు ఏముంది, మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఉంది, దీంట్లోనూ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ ఉంది. సో నేను 4 కి నేను వాల్యూస్ ని ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఒక మెథడ్ ని తీసుకుంటున్నాను. ఈ మెథడ్ ఏంటి, ప్రైవేట్ అనే మెథడ్ తీసుకున్నాను. సో ఈ యాక్సెస్ మాడిఫైర్స్ గురించి మనం ఇంకా చెప్పుకోలేదు, అది వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ పి అనే ఈ మెథడ్ కి మ్యానుఫ్యాక్చర్, ఇక్కడ ప్రైస్. అంటే నేను ఏ ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రైస్ ని నేను పాస్ చేస్తున్నాను, ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పి ఆఫ్ ఎం మ్యానుఫ్యాక్చర్ ఎం డాట్ ప్రైస్ అన్నాను. ఎం అనేది ఏంటి, నాకు నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్, మోటార్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో నాకు ఏమొస్తుంది ఇక్కడ, ఇప్పుడు సుగుణ అనేది వస్తుంది. నెక్స్ట్ హ్యాష్, నెక్స్ట్ ప్రైస్ ఎంత, నాకు 15234 అనేది నా ప్రైస్. ఓకేనా. సో ప్రైస్ అనేది డబుల్లో ఉంది కాబట్టి నాకు .0 ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమవుతుంది హ్యాష్. నెక్స్ట్ హ్యాష్. నెక్స్ట్ నాకు మళ్ళీ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు డబ్ల్యూ డాట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డబ్ల్యూ డాట్ ప్రైస్. డబ్ల్యూ అంటే ఏంటి, వాటర్ మోటార్ రెఫరెన్స్ డబ్ల్యూ. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, దానికి నేనేం పంపిస్తున్నాను, వి గార్డ్. అవును కదా. సో వి గార్డ్ అనే దాన్ని పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాష్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, 152.340.0. సో నెక్స్ట్ హ్యాష్ అనేది పెట్టాను. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, నా ఏదైతే డబ్ల్యూ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటే వాటర్ మోటార్ యొక్క రెఫరెన్స్ ఉందో దాన్ని నేను ఎం లోకి అంటే మోటార్ యొక్క రెఫరెన్స్ లోకి పంపిస్తున్నాను. ఓకేనా. సో నేను మోటార్ యొక్క రెఫరెన్స్ లోకి ఏం పంపిస్తున్నాను, వాటర్ మోటార్ యొక్క రెఫరెన్స్ వాల్యూని పంపిస్తున్నాను. ఈ రెఫరెన్స్ లోకి డైరెక్ట్ గా నేను ఈ రెఫరెన్స్ ని ఎలా పాస్ చేస్తాను, అంటే ఇలా నేను పాస్ చేయలేదు. ఎప్పుడు పాస్ చేయగలను, నేను ఒక ఆబ్జెక్ట్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ ని, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఇవ్వాలి. నేను ఇక్కడ నేను ఏమి ఇవ్వాలి, మోటార్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చి, ఇప్పుడు నేను క్యాపిటల్ సరే మోటార్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చి, ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకున్నాను అనుకోండి, M1 ఈక్వల్ టు W అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, వాటర్ మోటార్ రెఫరెన్స్ అనేది మోటార్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. బట్ ఇలా ఇచ్చినప్పుడు నాకు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది దీంట్లో కాల్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎం డాట్ ప్రైస్ అంటే నాకు ఏం రాదు, జీరోనే వస్తుంది. దీంట్లో ఏం లేదు. ఎం డాట్ మ్యానుఫ్యాక్చరర్ ఈక్వల్ టు డబ్ల్యూ డాట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే అవుతుంది కదా. అప్పుడు ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ ఈక్వల్ టు డబ్ల్యూ డాట్ మ్యానుఫ్యాక్చరా. ఓకే, ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎం ఈక్వల్ టు డబ్ల్యూ ప్లేస్ లో ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ డబ్ల్యూ డాట్ మ్యానుఫ్యాక్చర్ అంటున్నారు కదా. యా, ఇవ్వచ్చు. అలా రెఫరెన్స్ ఇచ్చి రెఫరెన్స్ డాట్ ఆ ప్రాపర్టీ నేమ్ అది ఈక్వల్ టు ఇది అవుతుందా లేదా అంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ రావడం, ఏదో సంథింగ్ మనం ఏది ఇస్తే అది రావచ్చు, అలా చేయొచ్చు. ఓకేనా. కదా ఎం చేంజ్ అయినా ఫాల్కన్ లో డబ్ల్యూ చేంజ్ అవ్వదు. డబ్ల్యూ అసలు చేంజ్ అవ్వదు కదా, అందుకే కదా డబ్ల్యూ ప్రింట్ అవుతుంది, ఫాల్కన్ అవ్వదు. అవును. ఫాల్కన్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, నాకు ఈ ఎం లోకి డబ్ల్యూ వాల్యూస్ అన్ని వచ్చేస్తే ఇప్పుడు నేను ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ అన్నప్పుడు నాకు ఫాల్కన్ అనేది ఓకే, అది ఓవర్ రైడ్ అవుతుంది. ఇక్కడ ఓవర్ రైడ్ అయిందంటే ఇక్కడ కూడా ఓవర్ రైడ్ అవుతుంది, నాకు ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు ప్రింట్ అవ్వదు కదా, ఫాల్కన్ అనేది అసలు ఓవర్ రైడ్ అవ్వదు కదా. ఇంకా
వన్స్ నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి వాల్యూస్ ని పాస్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి వేరే వాల్యూని పంపించాలంటే. సేమ్ అదే ఆబ్జెక్ట్ కి ఎలా పంపిస్తాను? అర్థమైందా నరేంద్ర? ఇక్కడ ఎం డాట్ మ్యానుఫ్యాక్చర్ కి ఆల్రెడీ సుగుణాన్ని నేను డేటాని ఇచ్చేసాను. నేను ఇంకొక డేటాని సెండ్ చేయాలంటే ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సేమ్ ఆబ్జెక్ట్ కి మళ్ళీ ఓవర్ రైట్ చేయలేను కదా. నేను ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M1 అనుకోండి, M1 డాట్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఫాల్కాన్ అనేది ఓకే. బట్ నేను సేమ్ ఇదే ఆబ్జెక్ట్ కి ఇంకొక వాల్యూ అనేది ఓవర్ రైడ్ అవ్వదు. ఓకేనా? ఓకే. అందుకనే ఇక్కడ W అనేది ఎక్కడ మనం చేంజ్ చేయట్లేదు కాబట్టి W నార్మల్ ఇంతకు ముందు వీగార్డ్ ఎలా ఉందో అదే ప్రింట్ అయిపోయింది. ఫాల్కాన్ అనేది అసలు రాదు నాకు. మీకు అసలు ఫాల్కాన్ అనేది అసలు ఎలా ఐడియా వచ్చింది? ఇక్కడ W కదా ప్రింట్ చేస్తున్నాను, W ప్రైజ్ W మ్యానుఫ్యాక్చర్. ఫాల్కాన్ అనేది ఒకవేళ ప్రింట్ అవుతుంది అనుకున్నా కానీ అది ఇచ్చింది మనం M కి. సో ఇక్కడ ఫాల్కాన్ అనేది ఎలా వస్తుంది? అస్సలు రాదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఈ క్లాస్ కి వెళ్ళాము. ఈ క్లాస్ లో మీరు ఏం పెట్టారు అందరూ? శ్రీకాంత్ మీరు ఈ ఆన్సర్ చెప్పారు కదా. ఎందుకు స్క్రీన్ షేర్ స్క్రీను ఓకే చెప్పండి. మీరు అవుట్పుట్ ఈస్ ట్రీ అని చెప్పారు కదా. అవును. ఎందుకని మీకు ఇప్పుడు అర్థమైంది? ఒకసారి చూడండి. అర్థం ఎందుకని చెప్పారు? ఇక్కడ నేను ట్రీ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, కానీ నేను ట్రీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన నేను ఇక్కడ ఇదేంటి నా సూపర్ క్లాస్ కి నేను సబ్ క్లాస్ రెఫరెన్స్ ని ఇస్తున్నాను. ఇక్కడ నాకు న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. న్యూ ఆబ్జెక్ట్ అనేది దేనికి క్రియేట్ అయింది? నాకు ట్రీకి కాదు, పైన్కి కదా క్రియేట్ అయింది. ట్రీ అనేది సూపర్ క్లాస్. ఇన్స్టెన్స్ ఆఫ్ అనేది ఏం క్రియేట్ అవుతుంది? ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే పైన్ ప్లేస్ లో ట్రీ అవుతుంది కదా. పైన్ ప్లేస్ లో ట్రీ అనేది అవుతుంది. అవును. ఒక్క నిమిషం ఉండండి, నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తా దానికి. ఇన్స్టెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. వన్ మినిట్ అండి. నేను ఎగ్జాంపుల్ స్టోర్ చేసుకున్నాను. ఓకే. ఓకే అండి, నేను ఎగ్జాంపుల్ కూడా తీసి పెట్టాను. ఓకే. నెక్స్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దానికి నెక్స్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ కి ఎగ్జాంపుల్ కూడా నేను అది మీకు చెప్దామని తీసి పెట్టాను, ఎక్కడో మెయిల్లో డిలీట్ చేసేసినట్టున్నా. ఓకే, ఇప్పుడు నేను అక్కడ చెప్పండి ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయించారు. నేను ఇప్పుడు ఇన్స్టెన్స్ ఆఫ్ అసలు ఆ కీవర్డ్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం ఎక్కువగా? ఇన్స్టెన్స్ ఆఫ్ అంటే నార్మల్ గా మనకు తెలిసిన దాని ప్రకారం ట్రీ ప్లేస్ లో పైన్ ప్లేస్ లో ట్రీ అనే దాన్ని రిఫరెన్స్ తీసుకోవడానికి, స్ట్రింగ్ ని కంపేర్ చేయడానికి అండి. కంపేర్ చేయడానికి ఇప్పుడు నేను ట్రీ అనే దానికి ఇన్స్టెన్స్ ఆఫ్ ప్యాన్ అంటే ట్రీ బదులు నేను ప్యాన్ అనే దాన్ని తీసుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇన్స్టెన్స్ దాని ప్లేస్ లోకి నేను ప్యాన్ అనే దాన్ని తీసుకుంటున్నాను. అది మామూలుగా కంపేర్ చేయడానికి లైక్ ఈక్వల్ ఆపరేటర్ లాగా. లైక్ ఈక్వల్ టు కాదు, డబుల్ ఈక్వల్ టు లైక్ అట్లాగే కదా. లైక్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇన్స్టెన్స్ ఆఫ్ కి డబుల్ ఈక్వల్ టు కి, బట్ లైక్ అన్నమాట. ఓకేనా? నేను ఇక్కడ ట్రీలోకి మనం పైన తీసుకుంటున్నాం అంతే కదా. ఇక్కడ చూడండి, ట్రీ అనేది ఏంటి? నాకు సూపర్ క్లాస్ కదా. నాకు
పైను అండ్ ఓక్ అనేవి ఏంటివి సబ్ క్లాసెస్ ట్రీకి. అవును. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ట్రీ ఇన్స్టెన్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నట్టు ట్రీలోకి పైన ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాను కదా, సో అప్పుడు నాకు ఇదే కదా ట్రూ అవుతుంది, ఇఫ్ కండిషనే కదా. మీరు చెప్పిన దాని ప్రకారం ట్రీలోకి ట్రీ అనే దాన్ని తీసుకుంటున్నాను కాదు కదా, ట్రీ అనే ఆబ్జెక్ట్ లోకి పైన ఆబ్జెక్ట్ ని పాస్ నేను దాని ప్లేస్ లో తీసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇలా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామంటే మనకి సూపర్ క్లాస్ ఇది సబ్ క్లాస్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అందరూ 120 అని చెప్పారు. ఓకేనా? ఈ ఆన్సర్ నరేంద్ర మీకే ఈ ఆన్సర్ పెట్టారు, చెప్పారు కానీ చెప్పినప్పటి నుంచి రాంగ్ 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 అంటున్నారు. ఎందుకు రాంగ్ అన్నారు? నాకు డౌట్ గానే, అంటే ఏదో ఏం డౌట్ మీకు? కరెక్టే అది, అంటే లాజిక్ కరెక్ట్ గా. తేజ వింటున్నారు కదా? వింటున్నా. ఓకే తనకేదో అర్థమైందా నరేంద్ర? ఇక్కడ ఏకి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం అని ఏ అనే క్లాస్ కి, అవునా? దాంట్లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ లో ఏ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏ డాట్ ప్రింట్ అనగానే నాకు ఏ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బి అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్, అంటే ఈ క్లాస్ కి ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. బి డాట్ ప్రింట్ అనగానే నాకు ఏం ప్రింట్ అవుతుంది, బి అనేది ప్రింట్ అవుతుంది. ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ నుంచి ఐ థింక్ అర్థం కాలేదు అనుకుంటున్నాను. ఓకే, ఈ స్టెప్ కి వచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి, ఏ అనే ఆబ్జెక్టే, బట్ ఇంతకు ముందు మనం మిస్టేక్ చేశాను చూడండి, WM సేమ్ ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు. ఇక్కడ ఎలా క్రియేట్ చేయాలి అంటే, నేను సేమ్ ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు బి యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ రాయట్లేదు ఇక్కడ కూడా ఇది సూపర్ క్లాసే ఏ మనకి. ఇంతకు ముందు దీంట్లో నేను చెప్పాను కదా, సో ఇక్కడ ఏం చేశాడు, ఎం అనేది ఇంతకు ముందు యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మోటార్ యొక్క, డబ్ల్యూ అనేది వాటర్ మోటార్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్, జస్ట్ ఇలా ఇచ్చేసాడు. ఇలా ఇవ్వకూడదు అని చెప్పాను. ఎలా ఇవ్వాలి కంపల్సరీగా, ఇక్కడ దీని ప్రకారం అయితే క్యాపిటల్ ఏ అనే ఆబ్జెక్ట్ కి నేను రెఫరెన్స్ ఇస్తున్నప్పుడు ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఒకటి తీసుకోవాలి నేను. సో అలాగే న్యూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఒకదాన్ని తీసుకున్నాను, టీ అనే దాన్ని ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఏదైతే సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నానో దాన్ని ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తే ఇది కరెక్ట్ వే, ఇలా మనం కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు టీ డాట్ ప్రింట్ అనగానే దాంట్లోకి ఏమొస్తుంది, నాకు బి అన్న, స్మాల్ బి అనగానే నాకు ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పాస్ చేస్తున్నా, దాన్ని నేను టీలో స్టోర్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు నాకు ఏలో ఏముంటుంది, ఐ మీన్ ఇంకొక ఆబ్జెక్ట్ లోకి టీ అనగానే టీ డాట్ ప్రింట్ అంటే నాకు బి అనేది ప్రింట్ అవుతుంది. ఏ డాట్ ప్రింట్ అంటే ఈ ఆబ్జెక్ట్ నేను పాస్ చేసేది క్యాపిటల్ ఏనే అదే క్లాస్ ని కాబట్టి నాకు అప్పుడు ఏనే ప్రింట్ అవుతుంది. టీ డాట్ ప్రింట్ అంటేనే నాకు బి అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానో చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఏ ఈక్వల్ టు బి అంటున్నాను, ఏ డాట్ ప్రింట్ అంటున్నాను. ఏ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటే క్యాపిటల్ ఏ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్ టు స్మాల్ బి అంటే స్మాల్ బి యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని ఈక్వల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏ డాట్ ప్రింట్ అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది, బి అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టీ అనేది తీసుకున్నాను. టీ అనేది ఏంటి, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటే క్యాపిటల్ ఏ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్, దీనికి నేను టైప్ కాస్ట్ చేస్తున్నాను. అంటే నేను బి అనేది ఉంది కదా, ఈ క్లాస్ ని తీసుకుంటున్నాను. ఆ క్లాస్ తీసుకున్నట్టు నాకు స్మాల్ బి లోకి ఏమొచ్చి స్టోర్ అవుతుంది, ఆల్రెడీ నేను బీనే కదా ఉంది. టీ అంటే నార్మల్ గా టీ అనేది నేను దేనికి క్రియేట్ చేశాను, బీనే స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను టైప్ కాస్ట్ చేసేది కూడా బి అనే క్లాస్ కే. అంటే ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేను బి అనే క్లాస్ కి చేసినప్పుడు నాకు బి అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి
క్యాపిటల్ బి అంటే ఆ క్లాస్ కి టైప్ క్యాస్ట్ చేస్తున్నాను. టైప్ క్యాస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, బి డాట్ ప్రింట్ అంటే ఈ ఏ అనే దాన్ని బి అనే క్లాస్ కి టైప్ క్యాస్ట్ చేస్తున్నాం కాబట్టి బి అనే క్లాస్ లో ఏది ఉందో బి అదే ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చెప్పారు మీరు, B is the subclass whereas A is superclass. బట్ మనకి ఏంటి, B is the superclass whereas A is subclass. అక్కడ మనకి ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు వాళ్ళు కనుక్కోమనింది మనల్ని. ఓకే మీరు ఓకే చెప్పింది ఓకే కరెక్టే బట్ కరెక్ట్ స్టేట్మెంట్ మీరు కనుక్కున్నారు. B is the subclass whereas A is superclass. ఇన్కరెక్ట్ అడిగాడా? ఓకే, ఇన్కరెక్ట్ అడిగాడు. ఎప్పుడు కూడా ఇలాంటి వచ్చినప్పుడు కరెక్టా ఇన్కరెక్ట్ అనేది మెయిన్ గా చూసుకోవాలి. ఓకేనా? ఇన్కరెక్ట్ అడిగాడు బట్ మీరు కరెక్ట్ పెట్టారు. ఓకే కదా? ఓకే అండి. మెయిన్ ఇప్పటి వరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము, ఈజ్ ఏ రిలేషన్షిప్ చెప్పుకున్నాము. ఇది కూడా చెప్పుకున్నామండి, అసైనింగ్ సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ టు సబ్ క్లాస్ రెఫరెన్స్. సో 3 days హాలిడేస్. ఓకేనా? మండే కూడా హాలిడే. మండే హాలిడే అండి. వినాయక చవితి మండే హాలిడేనా? హాలిడే, మాకు ఆఫీస్ హాలిడే. ఎందుకు? వినాయక చవితి అండి. ఓకే ఓకే ఓకే, సరే. ఏంటి మరి అక్కడికి వెళ్ళి మీరు తెలీదండి. ఫెస్టివల్స్ ని కూడా మర్చిపోతుంటే ఎలాగా? మెయిన్ ఫెస్టివల్స్. ఇక్కడ కదా మాకు కూడా ఇక్కడ హాలిడేనండి. అవునా? ఓకే, ఎప్పుడు వినాయక చవితి? లేబర్స్ డే. ఉంటాను మరి. ఓ, నేను నెక్స్ట్ మంత్ అంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసింది కదా. అవును, నెక్స్ట్ మంత్ 5th సెప్టెంబర్ 5th. ఓకేనా? హర్త గారు ఈ వీడియో అప్లోడ్ చేయమని చెప్పండి కొంచెం తొందరగా. చేస్తారు అంటే ఈవినింగ్ మళ్ళీ మీ లోపల. 3 days హాలిడేస్ కదా. ఈవినింగ్ లోపల చేస్తారు ఈ వీడియోని మీకు. ఓకే ఓకే, అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది వీడియో, అందుకని చెప్పి. ఓకే ఓకే అండి. ఓకే, ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చెప్పుకోవాలి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకే కదా? అవన్నీ నేను ఇంకా ట్యూస్డే చెప్తాను. ఓకేనా? ట్యూస్డే కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే అండి, బాయ్.